అందరికీ నమస్కారం. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఓకే, సో ఫస్ట్ శ్లోకాలు మంత్రాలు ఏం చదవను. ఓకే. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులందరికీ నమస్కారం. సో ముందుగా గణపతికి నమస్కారం, తర్వాత సరస్వతి దేవికి నమస్కారం. అందరికీ నమస్కారాలు. అండ్ స్టెప్ ఇన్ అయిదాము. మనకి 18 మంది మహర్షులు ఉన్నారనమాట జ్యోతిష్ శాస్త్రానికి. వీళ్ళందరూ కూడా ప్రవక్తకులు. వాళ్ళు రచించారు, రకరకాలుగా డెవలప్ చేశారు. వాళ్ళదంతా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా. స్క్రీన్ అయితే మీకు కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఓకే. సో సూర్యుడు, పితామహుడు, వ్యాసుడు, మరీచి, గర్గుడు. మరీచి పేరు 2 సార్లు వచ్చింది. ఓకే. లోమసుడు, పౌలుసుడు, గర్గుడు, యవనుడు, భృగు, తర్వాత సౌనకాంతి మహర్షులు, తర్వాత లోమస, పౌలుస. దీనికి ఒక శ్లోకం ఉంటుంది. శ్లోకం కూడా బైహెడ్ చేయడం నాకు చాలా కష్టం. ఓకే. చవనుడు, యవనుడు, భృగు, తర్వాత శౌనకాది మహర్షులు అనమాట. వీళ్ళందరూ ఏం చెప్పారనంటే, అంటే ఆస్ట్రాలజర్గా ఉండడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. మహాభారతంలో నకుల సహదేవులు ఉంటారు కదా, సో వాడు ఆస్ట్రాలజర్ అనమాట. ఒక అతను మ్యాథమెటిషియన్, ఒక అతను హార్స్ రైడర్ కదా, తెలుసు కదా ఆ స్టోరీ. సో ఏం చెప్పారంటే, అద్వేషి నిత్య సంతోషి, గణితాగమ పారగ, ముహూర్త గుణదోషజ్ఞ, వాగ్మి, కుశల బుద్ధిమాన్ అని చెప్పారు. సింపుల్గా మనకు అర్థం కావడానికి. అంటే ఏం లేదు, మనం ఎదుటి వాళ్ళని ద్వేషించకూడదు అని చెప్తా ఉన్నాడు. తర్వాత రెండోది ఏంటంటే నిత్య సంతోషి, సో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని చెప్తున్నాడు. తర్వాత అంటే మనం ఎదుటి వాళ్ళని దేశించకపోతే హ్యాపీగా ఉంటాం. ఓకే. సో తర్వాత అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ లేవు కదా, సో కాబట్టి హ్యాపీగానే ఉంటాం. తర్వాత మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఉండాలి. అంటే మన ఆస్ట్రాలజీలో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడంటే మనకి సాఫ్ట్వేర్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. అయినప్పటికీ మనం ఏదైనా ఒక మనది ఓన్గా ఏదైనా ఆల్గారిథం బిల్డ్ చేయాలన్నా ఏదైనా కానీ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఉండాలి కాబట్టి అది చెప్తున్నాడు. తర్వాత ఏంటిదనంటే ముహూర్తం గురించి చెప్తున్నాడు. సో ప్రస్తుతానికి మనం ముహూర్తం ఏం వాడట్లేదు. సో అది వచ్చినప్పుడు మనకి ముహూర్తం ఏంటంటే బ్రహ్మ సహితం ముహూర్తంలో దోషాలని హరించి గుణాలని పెంచి ముహూర్తం పెట్టగలుగుతాడు. అన్ని దోషాలు, ఏకవింశతి దోషాలు. అంటే ఒక ముహూర్తం అంటే సంకల్పాన్ని మనం 1,000,000 రెట్లు మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. ఇప్పుడు కూడా మనం ఒక పర్టికులర్ టైం డిఫైన్ చేసుకొని మరీ జాయిన్ అయ్యాం కదా, అట్లా అనమాట. అంటే మన పాజిటివ్ సంకల్పం లెర్నింగ్కి ఎట్లా ఎంత సపోర్ట్ చేయాలి, బాగా నేర్చుకునేదానికి మనం ఏదైతే కోరుకుంటున్నామో దానికోసం అనమాట. దాని తర్వాత వాగ్మి అంటే మంచిగా మాట్లాడగలడం అనమాట. తర్వాత కుశల బుద్ధిమాన్ అంటే మైన్యూట్గా మైక్రో అండర్స్టాండింగ్, చిన్న చిన్న విషయాల్ని సునిశ్చితంగా పరిశీలించే శక్తి అనమాట. మనం మైన్యూట్గా ఒకసారి డెసిమల్ వాల్యూ ఆఫ్ ప్లానెట్ని సరిగ్గా చూడకపోతే నక్షత్రం మారిపోయి ఉంటుంది. ఒక ఐనాన్స్ వాడితే ఒకటి వస్తుంది, ఇంకోటి వాడితే ఇంకోటి వస్తుంది. మిస్టేక్ చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి మనకి మైన్యూట్ రీజనింగ్ అనమాట. సో మైన్యూట్గా అర్థం చేసుకోగలగాలి అంతే. తర్వాత సో ఇక ఇదంతా జనరల్గా యాడ్ చేసిన క్లాసు. సో ఇది నా క్లాస్ కోసం కొన్ని పాయింట్స్ పెట్టుకున్నాను, వాటి గురించి చెప్తాను. మీకు ఏమైనా బ్రేక్ డౌన్ ఆపమంటే ఆపుతాను. ఫ్లో అయితే స్పీడ్గా లేదు కదా? లేదండి, పర్ఫెక్ట్. సో జ్యోతిష్యం అనేది సముద్రం అంటున్నారు కాబట్టి, సముద్రం అనేది ఈత కాబట్టి, ఆ సముద్రంలో ఈత అనేది అంత ఈజీ కాదు కాబట్టి దానిలో నేను మీకు తోడుంటా అని చెప్తున్నాను. సో మీకన్నా ముందు వెళ్ళిపోను, మీకన్నా వెనక వెళ్ళిపోను. సో మిమ్మల్తో పాటు నేను ప్రయాణం చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆల్రెడీ కొంత దూరం వచ్చాను, నేను మళ్ళీ ఒడ్డుకు వచ్చాను, మిమ్మల్ని అందరినీ తీసుకుపోతాను. సో ఈ సముద్రం అనే దానిలో మనం ఈత, సో చాలా పెద్ద విషయం అని మనం ఫీల్ అయితే అది చాలా పెద్దగా కనిపిస్తుంది. మనం అది సర్కస్ తాడు మీద మొదటి అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏది కనిపించదు అనమాట. సో దాన్ని పెద్దగా మనం దానిక తీసుకున్నట్లయితే మనకి చాలా పెద్దగా అది కనిపిస్తూ ఉంటుంది. సో ఒక్క అడుగు ఒక్క స్టెప్ లాగా మనం వెళ్తూ ఉన్నట్లయితే ఈజీగా అవుతుంది. అదే నేను చెప్తా ఉన్నాను. సో ఒక చిన్న ఫన్నీ ఎగ్జాంపుల్, వెంకీ సినిమాలో ఉంటుంది కదా, సో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని. సో కాబట్టి సో దీన్ని నేర్చుకొని ఏదో చేద్దాం, ఏదో మాడిఫై చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే అసలు ఏం వర్కౌట్ కాదు పాపం, వాళ్ళకి టైం వేస్ట్. అలాంటి వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. జస్ట్ ఎ జోక్. సో అది జ్యోతిషాన్ని నేర్చుకొని మనం ఏమీ చేయలేము అనమాట. జస్ట్ మనం ఒక ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు మనకి ఎట్లా ఉంది, అక్కడ కంఫర్ట్ ఉందా లేదా, ఎట్లా ఉంటుంది, యాంగ్జైటీ రాకుండా ఉంటుంది కదా ముందే వెళ్తే. సో అందుకోసం ఏదైతే ముందు ఒకసారి ఒక రోడ్ మ్యాప్ లాగా, బ్లూ ప్రింట్ లాగా మనకు అర్థం కావడానికి పనిచేస్తుంది. అది మనం ఎంతలాగా అర్థం చేసుకోవచ్చు అని అంటే ఇక అది మన స్కిల్ సెట్ అనమాట.
అంటే మనం ఎంత మైక్రో లెవెల్కి వెళ్తున్నామో, మనం ఎంత అండర్స్టాండింగ్ తీసుకుంటున్నాం అనేది ఇక మన ఇండివిజువల్ టాలెంట్. నేనైతే కొంతవరకు ముందుకు తీసుకెళ్ళి బ్రాడ్ అండర్స్టాండింగ్ని ఫస్ట్ ఫైనల్ చేస్తాను. చిన్నగా అర్థం చేయించడానికి ఏంటంటే, ఈ నిమిషం మనం ఇక్కడ కూర్చున్నాం, మనం అందరం ఇది వింటున్నాం అని ప్రూవ్ చేయాలంటే అసలు మనం అందరం ఉన్నాము, తర్వాత ఇంతవరకు జర్నీ చేసాము, మనం ఇట్లా ప్లాన్ చేసాము అనేవన్నీ కూడా ప్రూవ్ చేయాలిగా. కాబట్టి థౌజండ్స్ ఆఫ్ రూల్స్ అనేవి అవసరమవుతుంది. అదే అసలు ఒక 10 ఏళ్ళు ఎలా ఉంటుందని చెప్పడానికి 2 రూల్స్ తెలిస్తే సరిపోద్ది అనమాట. అది డిఫరెంట్. సో కాబట్టి మైన్యూట్గా వెళ్ళడానికి ఫస్ట్ బ్రాడ్ అండర్స్టాండింగ్ తెలిస్తేనే మనం మైన్యూట్గా వెళ్ళగలుగుతాం. అది ఆ పాయింట్. తర్వాత అసలు మనం ఏ మెథడ్స్ వాడుతున్నాం, ఏమేం మెథడ్స్ వాడుతున్నాం అంటే, మనకి ఏ ఒక్క మెథడ్ రాదా అని అంటే నిజమే, కరెక్టే. ఏది ఒకటే పర్ఫెక్ట్ రాకే, లేదంటే దాని నుంచి అండర్స్టాండింగ్ సరిపోకే మనం మల్టిపుల్ ఏ ఆస్ట్రాలజర్ అయినా కూడా ఒక ఆస్ట్రాలజికల్ సిస్టమ్ ట్రై చేసిన తర్వాత ఇంకోటి ఉన్నదని తెలుస్తుంది. దీనిలో లేనిది దానిలో ఏదో ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయడానికి ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్తో మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే మనం ఏ మెథడ్ ఫాలో అయ్యామని అనేదానికన్నా మనం రైట్గా ప్రిడిక్ట్ చేసామా లేదనేది ఇంపార్టెంట్. కాబట్టి అట్లనే ఇప్పుడు ఒక ఫ్రేమ్ వర్క్లో, అంటే ఇప్పుడు ఒక ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు సింపుల్గా ఒక ఫ్రూట్ జ్యూస్లో పుల్లటి పళ్ళని స్వీట్ పళ్ళతో కలిపి జ్యూస్ చేస్తే అది అంత బాగోదు. కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం ఆ ఫ్రూట్స్ని ఎంచుకోవాలన్నమాట. సేమ్ అలానే ఇప్పుడు పరాశర జ్యోతిష్యం అనేది మదర్ ఆఫ్ ది ఆల్ ఆస్ట్రాలజికల్ సిస్టమ్స్ నా అండర్స్టాండింగ్ ప్రకారంగా. ఓకే, సో సాంప్రదాయ జ్యోతిష్యం అనేది డిఫాల్ట్, దాని మీద 1 by 1 లేయర్ అనమాట. తర్వాత ఆధిపత్యం పరాశర జ్యోతిష్యం అంటే, దాని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే నక్షత్ర జ్యోతిష్యం. నక్షత్ర జ్యోతిష్యంలో కేపీ కానీ మీనాటు నాడి కానీ ఇట్లాంటివి ఉన్నాయి. వెస్ట్రన్ ఏం చేస్తుంది అని అంటే, వెస్ట్రన్ కూడా అది మన వేదిక నుంచి వచ్చినాయే, అవి నాడీ గ్రంథాల నుంచి వాటి నుంచి వీటి నుంచి ఎక్స్ప్లోర్ చేసిన, తాజిక గ్రంథాల నుంచి వీటి నుంచి ఎక్స్ప్లోర్ చేసి అలెన్ లియో డెవలప్ చేసింది అనమాట. కాకపోతే వెస్ట్రన్ వాళ్ళు మనము పూర్వకర్మ అంటే పూర్వకర్మ ఉన్నదని నమ్ముతాము, కానీ వాళ్ళు అట్లా ఏమీ నమ్మరు. సో ఇప్పుడు ఇది చేస్తే అది అవుతుంది అన్నట్టుగానే నమ్ముతారు అనమాట. సో కాబట్టి బిలీవ్ ఇన్ ద సెల్ఫ్ ఎఫర్ట్స్ లాంటివి. సో అది టెండెన్సీని చెప్తుంది కానీ జర్నీ మాత్రం ఖచ్చితంగా చెప్పదు, నా అండర్స్టాండింగ్ అయితే. ఓకే, కానీ వేదిక్ ఆస్ట్రాలజీ ఏదైతే ఉన్నదో, ఇక వేదిక్ ఆస్ట్రాలజీలోనే స్టెల్లారు అని కలుపుకోండి. సో వేదిక్ వెస్టర్న్ రెండే కేటగిరీస్. సో ఈ వేదిక్ ఆస్ట్రాలజీ మనకి ఇదిగో పలానా పూర్వకర్మ ఉంది కాబట్టి ఇది ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఈ జర్నీ అండ్ డెస్టినేషన్ రెండు అర్థమైతే ఎఫెక్టివ్ ప్రిడిక్షన్ చేస్తాం. అర్థమైంది కదా ఈ పాయింట్? అర్థమైంది. రైట్. తర్వాత సో ఫస్ట్ 2 పాయింట్స్ అర్థమైనాయి కదా? అర్థమైంది. 3వ పాయింట్ ఏం లేదు, ఒరే అనద్దు అంతే. సో బెస్ట్ ఫ్రెండ్ అంతేనండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ తర్వాత సో ఏమేం చెప్పచ్చు మనకు ఆస్ట్రాలజీ నేర్చుకుంటే ఎట్లా ఏమేం చెప్పచ్చు? సో మోస్ట్లీ లైఫ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్ని మనము అర్థం చేసుకోగలుగుతాము. సో అంటే ప్రపంచంలో ఒకళ్ళు మంచి ఒకళ్ళ చెడు అంటూ ఏమీ లేదు. నా అండర్స్టాండింగ్, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు. సో మనం ఆ పరిస్థితిలో ఆ విధంగా నెగిటివ్ ఫోర్స్ అవ్వచ్చు, పాజిటివ్ ఫోర్స్ అవ్వచ్చు, ఆ సందర్భంలో ఉండడానికి మన పూర్వకర్మ కారణమవుతా ఉంది. సో కాబట్టి ఓన్లీ ద థింగ్ ఈజ్ బెటర్ టు గుడ్ కర్మ, అంతే. అది ఈ పాయింట్. తర్వాత ఎలా నేర్చుకుందాం? సో నా ఐడియా ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్లో ఆల్రెడీ లెసన్స్ ఉన్నాయి, మళ్ళీ ప్రత్యేకంగా వచ్చి నేను మళ్ళీ అదే లెసన్ రిపీట్ చేస్తే బాగోదు కదా. సో దానిలో కూడా బోరింగ్ ఉంటుంది. నేనేమనుకుంటున్నానంటే, మీ అందరికీ కూడా ఇప్పుడు అప్కమింగ్ వీక్ ఉంది, సాటర్డే సండే పెట్టుకుంటున్నాం. మీకు ఒక వీడియో తర్వాత డాక్యుమెంట్ ఇస్తా. సో అది చదవండి, ఆ వీడియో చూడండి. 1 వీక్ టైం ఉంది. దాని తర్వాత మీరు క్లాస్కి వస్తారు, అంటే మీరు వెల్ ప్రిపేర్ అయ్యి వస్తారు, మీరు క్వశ్చన్స్తో వస్తారు. ఇంకా రాలేదు, నేను అసలు చదవలేదు, నాకు కుదరలేదు, ఏం పర్లేదు. సో ఒక 15 నిమిషాలు ప్రజెంట్ చేస్తాను అదే టాపిక్ని క్రిస్పీగా మళ్ళీ. దాని తర్వాత మీరు ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో అలా అందరం కలిసి డిస్కస్ చేద్దాం. ఇది ఐడియా. బాగుందా? దాని తర్వాత నెక్స్ట్, సో 24 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ 24 ఆర్టికల్స్ లింక్ కూడా అందరికీ నేను వెల్కమ్ మెసేజ్ పెట్టినప్పుడు విజ్ఞాన కోర్స్ లింక్ RVA యాప్లోది పెట్టాను. వచ్చింది అందరికీ? వచ్చింది. సో దానిలో ఆల్రెడీ ఆర్టికల్స్ రాశాను, ఒక 15 వరకు ఆల్రెడీ నేను ఫిల్ చేశాను. అవి ఒక్కసారి రివ్యూ చేయండి. అది అంతా వాయిస్ టైపింగ్తో నేను రాశాను అనమాట. దానిలో మిస్టేక్స్ ఉంటాయి, ఏం పర్లేదు. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ వెళ్తాం కాబట్టి క్లియర్ చేద్దాం. ఓకే. దాని తర్వాత
నా పరిశీలన విధానం ఏం లేదు. అసలు మనం జాతక చక్రాన్ని నేను ఎట్లా అర్థం చేసుకుంటున్నాను అనేది చెప్తాను నేను. అంటే అసలు నేను నమ్మిన బేసిక్ ఫండమెంటల్ పాయింట్, ఒక వ్యక్తి అబ్రాడ్ వెళ్తాడా వెళ్ళడా అని చెప్పి అడిగాడు. నేను ఫారెన్ స్టడీస్కి వెళ్తున్నాను లేదంటే ఉద్యోగం కోసం వెళ్తున్నాను అని చెప్పి అడిగారు. అడిగితే ఆ బాబు నువ్వు పలానా టైంలో అబ్రాడ్ వెళ్తావు, ఓకే, పలానా టైంలో విండో సీట్లో కూర్చుంటావు, పలానా టైంలో టికెట్ వస్తుంది, ఇవన్నీ ప్రిడిక్షన్స్ ఎవరికి కావాలి? సో వెళ్ళినాడు ప్రశాంతంగా ఉండగలుగుతాడా? సరే మధ్యలో వచ్చాడు వెళ్ళాడు ఏం ప్రాబ్లం లేదు, ఓ 3 ఏళ్ళు 5 ఏళ్ళు కంఫర్టబుల్గా ఉండగలుగుతాడా? సో బ్రాడ్ అండర్స్టాండింగ్ చేసుకోకుండా మైన్యూట్ అండర్స్టాండింగ్ వల్ల యూజ్ ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. సో కాబట్టి ఈ పెద్ద రౌండ్ ఏంటంటే బ్రాడ్ అండర్స్టాండింగ్, చిన్న సర్కిల్ మైన్యూట్ అండర్స్టాండింగ్. సో బ్రాడ్ అండర్స్టాండింగ్ని ఫస్ట్ ఫిగర్ అవుట్ చేయకుండా, ఇది ఏంటిదో ఫిగర్ అవుట్ చేయకుండా కేవలం ఒక మైన్యూట్ ప్రిడిక్షన్ ఇచ్చేసి, నువ్వు ప్రిడిక్షన్ అడిగావు నన్ను, ఓకే అడిగావు కాబట్టి నువ్వు అబ్రాడ్ వెళ్తావు అంతే, అంతవరకే. సో మళ్ళీ తర్వాత చెప్పను. సో తర్వాత చెప్పాలంటే తర్వాత సమస్య వచ్చినప్పుడు చూద్దాం అంటే రైట్ వ్యూ కాదనమాట. అది నా అండర్స్టాండింగ్. క్లియర్ కదా? ఎస్ అండి. దాని తర్వాత సో జ్యోతిష్యం వల్ల నాకు కలిగే సంతృప్తి, ఆనందము, సరదా ఏంటిదో మీకు పంచుకుంటాను. ఇప్పటివరకు అయితే అసలు కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? లేదండి, పర్ఫెక్ట్. ఓకే, రైట్. కొన్ని అంటే సంతృప్తి అంటే ప్రొఫెషనల్గా జరిగేది సంతృప్తి, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆనందం, సరదా అంటే ఇక మనం ఖాళీగా కూర్చొని చేసే పనులన్నీ అనమాట. ఓకే, సో కొన్ని ప్రొఫెషనల్ కేసెస్, కొన్ని సిచ్యువేషన్స్, ఎక్స్పీరియన్స్. ఈ క్లాస్ ఏంటంటే అసలు ఆస్ట్రాలజీ వల్ల మనకేం వస్తుంది, ఎందుకు నేర్చుకోవాలి, ఏమవుతుంది మ్యాక్సిమం అర్థం చేసుకోవడం అనమాట. సో ఇంట్రడక్షన్ క్లాస్ లాంటిది. ఓకే, సో అది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత మనం మాట్లాడదాం. సో కొన్ని పాయింట్స్ ఇక్కడ రాశాను కదా. సో క్లియర్గా కనిపిస్తున్నాయి కదా? ఎస్ అండి, కనిపిస్తుంది. ఓకే, ఒకటి ప్రేమ పెళ్ళి. ఇది ఒక కేసు చెప్తాను. అంటే రకరకాల డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ జరిగిన కేసెస్ చెప్తా ఉంటాను. చూడండి, ఒకసారి అంటే పేర్లు ఏం చెప్పను, సిచ్యువేషన్ చెప్తాను, అసలు మనం ఎలా అర్థం చేసుకున్నాం అనేది అబ్జర్వ్ చేయండి. ఒక అతను ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన ఫోన్ చేశారనమాట మనకి, ఇది ఆస్ట్రాలజీ కస్టమరే. సో ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఇట్లా వీళ్ళిద్దరు మ్యాచింగ్ ఎట్లా ఉంటుంది, మా అమ్మాయిది నేను తర్వాత ఇంకొక అబ్బాయిది, వీళ్ళిద్దరిది మ్యాచింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి చెప్పారనమాట మనకి. చెప్తే ఇది మనకి బాగాలేదు సార్, వర్కౌట్ అవ్వట్లేదు, సో మనమైతే రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఆయనకి చెప్పేసిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంట మనకి, యాక్చువల్గా వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారండి అని చెప్పాడు. సర్ప్రైజ్ అనమాట. ఇట్లానే సర్ప్రైజ్ చేస్తారు అందరూ, అంతే కదా. అవునా అండి, సరే అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత సరే ఇప్పుడు ఏంటిది అదైతే అంటే, ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారండి అని చెప్పాడు అనమాట. మళ్ళీ నెక్స్ట్ రివీలింగ్ అనమాట. సరే అండి, మరి మీరు అంత ఫైనల్ చేసుకున్న తర్వాత మళ్ళీ నన్ను వచ్చి అడిగేది ఏముంది అని చెప్పి నేను అడిగాను అనమాట. అడిగితే అలా కాదండి, ఇప్పుడు మా అమ్మాయి ఈ ఏదైతే మ్యాచ్ ఉందో లవ్ చేసిన అబ్బాయితో పెళ్లి చేసుకోని అంటుంది సార్ అని చెప్పాడు. అవునా అండి అని చెప్పా. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని చెప్పా. ఇట్లా జరుగుతోంది సిచ్యువేషను, మేమేం ఫంక్షన్ హాల్ అన్నీ బుక్ చేసేసుకున్నాం, మ్యారేజ్ కోసం అంతా సిద్ధం చేసుకున్నాం, ఇంకొక వారం రోజుల్లో పెళ్ళి, ఇప్పుడేమో ఇట్లాంటి పరిస్థితి ఉంది అని చెప్పాడు. సో నేనేం చెప్పానంటే, మీరు ఒక ప్రశ్న జాతకం ఇవ్వండి సార్, మనం ఫిగర్ అవుట్ చేద్దాం, అసలు ఈ పెళ్లి టేక్స్ ప్లేస్ అవుతుందా కాదా మనం చూద్దామని చెప్పాను అనమాట. అయితే ఆయన మళ్ళీ ప్రశ్న జాతకం కోసం ఆయన ఫోన్ చేశాడు, వాళ్ళ అమ్మాయి దాని గురించి. నేను ప్రశ్న తీసుకున్నాను మొత్తానికి. సాధారణంగా నేను ఇప్పుడైతే మాత్రం ఎవరిది వాళ్ళదే తీసుకుంటున్నాను, అప్పుడు జరిగిన సందర్భం అది. సో అలా తీసుకుంటే నేను చెప్పా, సార్ ఇది పెళ్ళి జరగదు సార్, అది నా ప్రిడిక్షను అని చెప్పేశాను. సార్ ఫంక్షన్ హాల్స్ అన్నీ బుక్ చేశాం సార్, డబ్బులు కూడా కట్టేసాం, నేనేం చేస్తా సార్, డబ్బులు కట్టేసినా ఏం చేసినా ఇదైతే నా క్యాలిక్యులేషన్ ప్రకారంగా జరగదు అంతే అని చెప్పా. తర్వాత ఒక 1 month తర్వాత ఆయన ఫోన్ చేశాడు అనమాట. చేసి చెప్పండి సార్ అని అంటే, ఇది ఇట్లా మీరు చెప్పినట్టుగా ఇట్లా పెళ్ళి జరగలేదండి అది ఇది అని చెప్పాడు. ఓకే సార్, ఇప్పుడు ఏంటిది ఇప్పుడు ఏం చెప్పమంటారా అని అంటే, మా అమ్మాయికి మళ్ళీ పెళ్ళి ఎప్పుడు అవుతుందో అని చెప్పండి అని చెప్పారనమాట ఆయన. చెప్తే సరే అని చెప్పి మళ్ళీ ప్రిడిక్ట్ చేసాం. ఒక 3 years తర్వాత ఉంది సార్ పెళ్ళి, మళ్ళీ 3 years అని చెప్పి అడిగాడు అనమాట. అవును సార్ అని చెప్పాను. తర్వాత ఇక స్టోరీ కట్. దాని తర్వాత ఆయన ర్యాండమ్లీ ఒక చాలా రోజుల తర్వాత, ఒక 7-8 years తర్వాత నా అకౌంట్లో ఒక 1.5 lakh ఏవో మిస్టేక్గా డిపాజిట్ చేశాడు అనమాట. చేస్తే నాకు అవి తిరిగి ఇవ్వడానికి కూడా కుదరలేదు. 2-3 నెలలకి ఇక మళ్ళీ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి ప్రాసెస్ చేసి వాళ్ళకి సెటిల్ చేసాము. అయితే సార్ చెప్పండి, మీది అమ్మాయిది పెళ్ళి అయిపోయిందా అని అంటే,
మీరు చెప్పినట్టే ఒక 2-3 ఇయర్స్ తర్వాత అయ్యింది సార్, తర్వాత మా అమ్మాయి కెనడా మూవ్ అయింది, అంత బాగానే ఉంది సార్ అని చెప్పి చెప్పాడు అనమాట. ఇది కేసు ఎలా ఉంది? బాగుంది. ఓకే, తర్వాత రెండో కేసు. సో ఈ రెండో కేసు ఏంటంటే ఒక అతనికి ప్రిడిక్ట్ చేసాము, వాళ్ళ సిస్టర్ అనమాట, తను కూడా వచ్చారు. సో తను ఏంటంటే మేము చైల్డ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం సార్, ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది సిచ్యువేషను, ఎట్లా ఉంటుంది అది, డిస్టెన్స్ రిలేషన్షిప్ ఇట్లా కూడా నడుస్తూ ఉంది మధ్య మధ్యలో. సో ఎలా ఉంటుంది, ఎప్పుడు అవుతుంది, మెడికల్గా కూడా ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పారనమాట. మనం చెప్పాం మెడికల్గా ఛాలెంజెస్ ఉంటే ప్రిడిక్ట్ చేయడం అయితే కొంచెం కష్టమే, మెడికల్గా అంతా ఓకే ఉంటే తప్ప మనం ప్రిడిక్ట్ చేయడానికి కుదరదని చెప్పాం. మొత్తానికి ఆ సిచ్యువేషన్లోనే దాన్ని తీసుకొని ప్రిడిక్ట్ చేసామన్నమాట. ఏం ప్రిడిక్ట్ చేసామంటే ఇదంతా తర్వాత మనకి ఏది ప్రిడిక్ట్ చేసినా అప్పటిదప్పుడే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఏం చెప్పామనే విషయం వాళ్ళు చెప్తే తప్ప మనకు గుర్తుండదు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓకే మీరు ప్రిడిక్ట్ చేశారు, మీరు చెప్పినట్టే జరిగిందని చెప్పారు. ఓకే, దాని తర్వాత ఏం జరిగింది, సో వాళ్ళకి ట్విన్స్ ఉన్నారు, సో కాబట్టి చైల్డ్ బర్త్ ముహూర్తం లాగా కావాలి అన్నట్టుగా అడిగారు అనమాట. ఎందుకంటే ముందే చేసేస్తున్నారు, సో సిజేరియనే చేసేస్తారు కావాలి అని అంటే నేనేం చేశానంటే ట్విన్స్ కేసులో ఏంటంటే మొదటి వాడికి రెండో వాడికి 1 నిమిషమో 2 నిమిషాల తేడా ఉంటే టెక్నికల్గా ఇద్దరిది ఒకే లగ్నం అయినా ఒకడికి ఇంకోటి తమ్ముడు అవుతాడు కాబట్టి మనం రెండో లగ్నం కూడా ఫేవరబుల్గా పెట్టాలి. అంటే మొత్తం కంటెంట్ అర్థం కాకపోయినా ఎంత కొంత అర్థమవుతుంది. సో మేషం పెట్టామనుకో మిథునం పెట్టాలన్నమాట, అలా 2 లగ్నాలు పెట్టాలి. అలా నేనేం చేశానంటే సింహ లగ్నము తులా లగ్నము ఫ్రీజ్ చేసి ఫైనల్ చేసాం. దానికి మనం చెప్పిన డేట్కి లేదండి మీరు చెప్పింది కాదు అది ఇది అని చెప్పారు. అది అవుద్దులే మీరు వెళ్ళండి అని చెప్పాను. అలా ఒక వారానికి 4 సార్లు చెప్పిన ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఫైనల్గా డాక్టర్ చెప్పింది ఇది తప్ప వేరేది కుదరదు, ఇప్పుడు చేసేసేయాలని చెప్తే వాళ్ళు ఫైనల్ చేసి అయ్యింది. తర్వాత వాళ్ళ కజిన్ మళ్ళీ ఫోన్ చేశారనమాట, మీరు ఆల్రెడీ ప్రిడిక్ట్ చేశారు ట్విన్స్ అని, ఎప్పుడైతే అమ్మాయికి ట్విన్స్ అని మీరు ప్రిడిక్ట్ చేశారో అది తెలిసింది, అది ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో చాలా ఎక్సైట్ అయింది వాళ్ళు, చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ అని చెప్పారు. అంటే మనం ప్రశ్న చాట్లోనే ట్విన్స్ అని ప్రిడిక్ట్ చేసాం. అంటే డ్యూయల్ సైన్స్ డ్యూయల్ ప్లానెట్స్ అక్కడ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆ ట్విన్స్ ప్రిడిక్ట్ చేయడమే కాకుండా ఆ ట్విన్స్ పుట్టడానికి చైల్డ్ బర్త్ ముహూర్తం కూడా నేను పెట్టడానికి చాలా అదొక హ్యాపీనెస్ వచ్చింది అనమాట వాళ్ళు చెప్పిన తర్వాత. అది ఒకటి. తర్వాత ఇంకోటి ఇట్లాంటిదే ఇంకొక కేసు ఉంది, ఇది పాజిటివ్ వర్షన్ అయితే నెగిటివ్ వర్షన్ అనమాట. ఇంకొక ఆమెకి క్రిటికల్ కేసు ఏంటిదనంటే ఆమెకు కూడా చైల్డ్ ప్రోగ్రెసింగ్ చాలా రోజుల క్రితంలే, సో ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. సో ఆమెకి చైల్డ్ ప్రోగ్రెసింగ్కి క్రిటికల్ ఉంది. సో క్రిటికల్ ఉంది కాబట్టే కదా వాళ్ళు ఆస్ట్రాలజర్నో లేదంటే డాక్టర్నో కన్సల్ట్ అవుతారు న్యాచురల్గా ముందుకెళ్ళకే. కాబట్టి అక్కడ ఏం జరిగింది, మనం మీకు ఆల్రెడీ ఛాలెంజింగ్గా ఉంది, ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి, హస్బెండ్కి కూడా క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి అనమాట. సో రెండిట్లోనూ ఇష్యూస్ ఉన్నాయి. సో మనం ఏం చెప్పామంటే ఇది చాలా ఛాలెంజింగ్ అయినా కూడా నేను ప్రిడిక్ట్ చేస్తా ఉన్నాను. ఏం చెప్పాము, ఇదిగో పలానా టైంకి ఇదిగో మీకు ఇక్కడ ఫీజబుల్ అవకాశం వస్తుంది అని చెప్పామన్నమాట. సో వేరే వాళ్ళ ఎగ్ వేరే వాళ్ళ దాంతో కంబైన్ చేసి దాన్ని ఇన్సర్ట్ చేస్తారు. సో సరోగసి కాదు అది. సో అట్లా వేరే వాళ్ళ దాంతో ప్రాసెస్ చేస్తారనే అవకాశం వచ్చిందనమాట. సో తను మళ్ళీ కాల్ చేసి చెప్పారనమాట, ఇట్లాంటి అవకాశం వచ్చింది, సో మాది కానప్పుడు మేము ఎందుకు క్యారీ చేయాలని చెప్పి వాళ్ళు డినై చేశారనమాట. సో తను నెగిటివ్గా ఫీల్ అయ్యారు. అంటే ఫీడ్బ్యాక్ అర్థమైందా, మనం ఒకళ్ళ ఫేట్ని మనం ఏం మార్చలేము, కానీ వాళ్ళకి అట్లా ఛాన్స్ వచ్చింది, ఆ ఫేవరబుల్ టైం వచ్చినప్పుడు అట్లా ఛాన్స్ వచ్చింది, దాన్ని డినై చేశారనమాట. అట్లా జరిగింది. ఎనీ బేబీసే బేబీ అనేది నా వ్యూ ఉంటుంది, బట్ కాకపోతే సిచ్యువేషన్ అది. ఇంకొకటి జస్ట్ ఫన్నీగా రాశాను, మా ఫ్రెండ్కి చేసిన మోసం, ఇంట్రెస్టింగ్ కేసు అది. సో జస్ట్ ఏంటిదనంటే మా ఫ్రెండ్కి మ్యారేజ్ కంపాటబిలిటీకి నా దగ్గరకు వచ్చాడు. సో మనం అసలే ఒప్పుకోం కదా, మన గురించి తెలిసింది, మనకి అర్థమైపోయింది, ఇక వీడితో అవ్వదులే అని చెప్పేసి నన్ను పక్క పెట్టి వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ సేమ్ క్యాస్ట్, సో వాళ్ళ డాటర్ని మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట. కాకపోతే ఏంటిదనంటే చిన్న చిన్న ఛాలెంజెస్ ఉన్నాయి. తర్వాత ఫస్ట్ బేబీ బార్న్, అబ్బాయి పుట్టాడు, అంతా ఓకే, కానీ అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఈ ఫస్ట్ బేబీకి ఫుడ్ ఫీడ్ చేయడం కానీ మేనేజ్ చేయడం కానీ యాజ్ ఎక్స్పెక్టెడ్గా లేదని చెప్పేసి పీక్ లెవెల్ ఫ్రస్ట్రేషన్ అనమాట ఎవ్రీడే. సో అటు వర్క్ చేయాలి, ఇటు బేబీని, అంటే ఓవర్ ప్రొటెక్టివ్ ఓవర్ కేరింగ్ నేచర్ వల్ల వచ్చిన ఇష్యూస్ అనమాట. ఇక రకరకాలుగా డే టు డే ఉండే సోషల్ ఛాలెంజెస్ అనమాట అట్లాంటివి.
దాని తర్వాత ఇట్లా ఒక 4 ఏళ్ళు గడిచింది. సో దాని తర్వాత తను రెండో బేబీ కోసం ఆలోచిస్తూ ఉంది. సో రెండో బేబీ కోసం ఆలోచిస్తే నువ్వు ఫస్ట్ బేబీనే సరిగ్గా మేనేజ్ చేయట్లేదు, రెండో బేబీ ఎందుకని చెప్పేసి అట్లా గొడవలు ఇష్యూస్ కొన్ని రోజులు నడిచాయి. నేను మాత్రం ఒకటి తోడు ఉండాలని ఎంకరేజ్మెంట్ అనమాట. సో ఇక ఏం చేయాలో అనేది ఆమెకు అర్థం కాలేదు. సో అన్న మీరు చెప్తారు కదా ఒకసారి చెప్పండి అది ఇదని అడిగింది. అడిగితే నేను చెప్పాను ఇట్లా ప్రశ్న జాతకం ఉంటుంది అని చెప్పి గైడ్ చేశాను. సో మనం డబ్బులు ఏమి తీసుకోలేదు, తీసుకోపోయే వరకు ఒక మెల్లగా 3 నెలల వరకు ఫోన్ చేసింది. డబ్బులు తీసుకుంటేనే ఎవరైనా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు కదా, సో కాబట్టి మెల్లగా రెస్పాండ్ అయింది. సరే అని చెప్పి ప్రశ్న జాతకం తీసుకున్నాను. సో దానిలో అంత యాజ్ ఎక్స్పెక్టెడ్గా కనబడలేదు. దాని రిజల్ట్ ఏమైందని కూడా ఆమె ఫాలోఅప్ చేయలేదు. అర్థమైందా? సో కాబట్టి ఎమోషన్ అనేది ప్రశ్న జాతకంలో అంత ఇంపార్టెంట్ అనమాట. నేను ఇక రిజల్ట్ కూడా ఏం చెప్పలేదు, సైలెంట్గా అట్లా ఊరుకున్నాను అనమాట. తర్వాత ఒక 7-8 నెలల తర్వాత మళ్ళీ బాగా ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. సో మంచి ఛాన్స్, ఇదే సందర్భం, ఇప్పుడే తీసుకోవాలని చెప్పి తీసుకున్నా. ఎమోషన్ అంటే ఎదుటోళ్ళు ఏడిస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను కాదు, సో ప్రశ్నకి అది రైట్ ఎమోషన్ అని చెప్పి నేను క్యాప్చర్ చేశాను. సో అక్కడ మనకి ఫేవరబుల్గా కనిపించింది అనమాట. సో బిఫోర్ ఈ ఇయర్కి మా ఫ్రెండ్ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటంటే అప్పుడేమో వద్దన్నాడు, ఇప్పుడు ఏంటంటే జరిగేది జరుగుతుంది దేవుని వ్యూలోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఓవర్ ద టైం మనిషి చేంజ్ అయితే అంటాడు కదా, సో అట్లా జరిగింది. తర్వాత మేము ఫిగర్ అవుట్ చేసినాము బేబీ కలిగేదానికి అవకాశం ఉందని ఫిగర్ అవుట్ చేసినాం. ఇప్పుడు అసలు ఛాలెంజింగ్ ఏంటంటే 30 రోజుల్లో ఒక 20 రోజులు ఈజీగా గొడవలు ఉంటాయి. ఏదో ఒక దానికి ఇద్దరు ఫ్రస్ట్రేట్ అవ్వడము, ఫైర్ అవ్వడము, ఇట్లా ఉన్నప్పుడు బేబీ కోసం ఎట్లా ప్లాన్ చేయగలుగుతారు, హార్మోన్ ఎట్లా ఉంటుంది. సో దానికోసం నేనేం ఆలోచించానంటే ఫస్ట్ బేబీని ప్రిడిక్ట్ చేసాం, అదొక పక్క పెట్టాం, అది బాగానే ఉంది. కానీ ఫస్ట్ వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి కదా, దానికోసం ఏం చేశానంటే అబ్బాయి యొక్క 3 స్వింగ్ డేస్, అమ్మాయి యొక్క 3 స్వింగ్ డేస్ రెండింటిని ఫిగర్ అవుట్ చేసి ఇద్దరికి వచ్చే కామన్ డేట్స్ని మనం ఫిగర్ అవుట్ చేస్తే ఇక ఆ రోజు ఇక పీక్లో ఏదో ఒక గొడవ ఉంటుంది కాబట్టి వాటిని ఫస్ట్ ఎలిమినేట్ చేసేసినాం. దాని తర్వాత అబ్బాయికి అమ్మాయికి హ్యాపీగా ఉండే 3 డేస్ రొమాంటిక్ డేస్ని ఫిగర్ అవుట్ చేసి అట్లా కొన్ని డేస్ని కామన్ తీసి ఐడెంటిఫై చేసినాం. ఇవి పక్కగా పెట్టిన తర్వాత ప్రశ్న జాతకం నుంచి 9 నెలలకి తర్వాత ఒక బేబీ వస్తుంది అంటే 9 నెలలు బిఫోర్ వచ్చి మనం అంటే 9 months బ్యాక్ వచ్చి అక్కడున్న టైంలో అంటే కన్సీవ్ అవ్వడానికి కావాల్సిన రూలింగ్ ప్లానెట్స్, కామన్ ప్లానెట్స్ ఉంటాయి కదా, ఏదైతే ఇక్కడ ప్లానెట్ ఉంటుందో అక్కడ ఆ రోజు ఆ నక్షత్రం ఉంటుంది కదా, అలా ఒక క్యాలెండర్ తీసుకొని ఆ క్యాలెండర్ మీద మార్క్ చేసిన తర్వాత అమ్మాయి యొక్క సైకిల్ డేట్స్ని ఫిగర్ అవుట్ చేసి అదే ఉంటుంది కదా 5 days to 15 days అని సైకిల్ డేట్స్, ఆ డేట్స్ని ఫిగర్ అవుట్ చేసి ఆ డేట్స్లో ఈ కామన్ ప్లానెట్స్ బేబీ రావడానికి కారణమైన కామన్ ప్లానెట్, తర్వాత వీళ్ళు రొమాంటిక్గా ఉండడానికి కుదిరే కామన్ ప్లానెట్ని ఫిగర్ అవుట్ చేసి ఇదిగో ఇక్కడ మీరు ట్రై చేయండి అని చెప్పి ఒక 2 నెలల్లో 2 జోన్స్ ఇచ్చాం. న్యాచురల్లీ అది ప్రోగ్రెస్ అయింది. బేబీకి ఇప్పుడు 6 months అనమాట. ఓకే, సో అది స్టోరీ ఇది. అదే ఇప్పుడు అయితే అప్పుడు చెప్పాను అనమాట, ఏమైందమ్మా ఫీజు అని అంటే మా ఆయన అడగంటది. తర్వాత మరి బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ హైఫై ఇవ్వాలి నువ్వు అది ఇది అని చెప్తే అప్పుడు కూడా మా ఆయన అడగంటది. వాళ్ళ ఆయన అడిగితే నువ్వు నన్ను ఆల్రెడీ మోసం చేసావు, నీకు డబ్బులు ఎట్టిస్తారా అని చెప్పి అడిగాడు అనమాట. సరే అట్లా గోవింద అయింది అది, సంతోషం. తర్వాత నెక్స్ట్ ఇంకొక కేసు బాగుంది. ఈ కేసు బాగుంది, సూపర్ ఉంది. తర్వాత ఇంకో కేసు ఏంటంటే ఒక ఆవిడ యూకే ఆర్ యూరోప్ గుర్తులేదు ఎగ్జాక్ట్లీ. సో తను డాక్టర్ అనమాట. సో తను ఏం అడుగుతా ఉంది అంటే ఐ వాంట్ డైవర్స్ సార్ అని చెప్పి అడుగుతా ఉంది అనమాట. సరే అని చెప్పి బర్త్ చార్ట్ అంతా మనం యూజువల్గా ఏదైనా ప్రశ్న జాతకం నుంచే ఫస్ట్ ఫిగర్ అవుట్ చేయని చెప్పాను కదా, ఫస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద చార్ట్ అర్థం చేసుకొని మనం లోపలికి వెళ్ళాలి. సో ఆమెకి చార్ట్ అంతా మనం రీడ్ చేసుకున్నాం, అర్థమైంది, బాగానే ఉంది, ఓకే, దానిలో ఏమీ పెద్ద కాంప్లికేటెడ్గా ప్రాబ్లం లేదు. ప్రశ్న జాతకం తీసుకున్నాం, ప్రశ్న జాతకంలో కూడా ఆమె డైవర్స్ కోసం ప్రశ్న జాతకం ఇస్తే డైవర్స్ కనబడతలేదు. ఓకే, సో నేను చెప్పా అమ్మ నీకు డైవర్స్ అయితే వచ్చేటట్లేదమ్మా అని చెప్పి చెప్పాము తనకి. చెప్తే తనేమన్నదనంటే లేదు సార్ నేను డైవర్స్ తీసుకోవాలనుకుంటే మీరు డైవర్స్ రాదేమంటున్నారు అంది. సరే ఎందుకు నీకు డైవర్స్ అని చెప్పి వాళ్ళ హస్బెండ్ చార్ట్ అది కూడా మనం అర్థం చేసుకున్నాం. డైవర్స్ ఎందుకు కావాలంటే మా హస్బెండ్ వేరే దగ్గర ఒక లెవెల్ ఆఫ్ ద ఒక మంచి డిజిగ్నేషన్ పొజిషన్లో ఉన్నాడు, హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ లెవెల్లో ఉన్నాడు. సో ఆయన కూడా మెడికల్గానే ఉన్నారు అని చెప్పి, నేను ఆ కేటగిరీలో అని చెప్పట్లేదు ప్రైవసీ రీజన్స్తో. సో మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయన ఆ లొకేషన్ నుంచి రావట్లేదు, మేమిద్దరం ఆపోజిట్ లొకేషన్స్లో ఉన్నాము, ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్లో ఉన్నాం, ఆయన రావట్లేదు.
రావట్లేదు. ఎన్ని రోజులని నేను ఇట్లా ఉండాలి, లైఫ్ అంతా ఇట్లా చాలా సంవత్సరాల నుంచి ఇట్లా అవుతా ఉంది, అందుకే నేను ఐ జస్ట్ వాంట్ గో ఫర్ ద మూవ్ ఆన్ అయిదాం అనుకుంటున్నాను అని చెప్పి చెప్పింది అనమాట. ఆల్రెడీ ఒక పిల్లాడు ఉన్నట్టున్నాడు, సంథింగ్ ఇలాంటి సిచ్యువేషన్లో చెప్పింది. నేనేం చెప్పానంటే డైవర్స్ లేదు, పాయింట్ నెంబర్ 1. మీ ఆయనకి అక్కడ ఉంది పొజిషన్, అందుకనే రావట్లేదని చెప్పారు కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే మీ ఆయనకి ఉద్యోగం పోద్దని చెప్పాను, ప్రిడిక్షన్. అర్థమైందా? మా ఆయనకు ఉద్యోగం పోవడం ఏంటి సార్, ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో ఉంటే ఎట్లా పోతుంది అది ఇదేనండి. లేదమ్మా నా క్యాలిక్యులేషన్ అయితే అది అని చెప్పి ఆయనకి పంపించేసామన్నమాట. ఓకే. తర్వాత ఒక 1.5 year 2 years అరౌండ్ ద టైంలో మళ్ళీ తను రివర్ట్ అయింది, మళ్ళీ కన్సల్టేషన్ తీసుకుంది. మళ్ళీ ఏంది అని అంటే సార్ మేము సెకండ్ చైల్డ్ కావాలనుకుంటున్నాము అని చెప్పి చెప్పింది. ఏమైంది మీ మధ్య సెట్ అయిందా అని చెప్పి అడిగాను. మా ఆయనకి మీరు చెప్పినట్టుగానే ఉద్యోగం పోయింది సార్, నా దగ్గరలోనే వచ్చేసాడు, ఇక నా దగ్గరకు వచ్చేసాడు, ఇక ఉద్యోగం లేదు కాబట్టి నాకు 3 hours డ్రైవ్ దూరంలో నేను ఒక ఉద్యోగం ఎతికాను, ఆ ఉద్యోగం ఇప్పుడు అక్కడ చేసుకుంటున్నాడు, నాతోనే ఉంటున్నాడు, మేము అందుకే సెకండ్ చైల్డ్ కావాలనుకుంటున్నాం అని చెప్పి చెప్పింది అనమాట. సూపర్ ఎక్సైటింగ్ ఆ కేసు. సో తర్వాత వాళ్ళ ఆయన కూడా వచ్చారనమాట. వాళ్ళ ఆయన కూడా కెరియర్ గ్రోత్ ఎట్లా ఉంటుంది వాళ్ళ దానిలో అని చెప్పి తెలుసుకొని వెళ్ళారు. అంటే మనకి ఒక ఇమాజినేషన్ క్యారెక్టర్ కదా వేరే అతను వస్తే నాకు అదొక థ్రిల్లింగ్ అండ్ ఎక్సైటింగ్ అనిపించింది అనమాట. సో అది స్టోరీ అది. సో కాబట్టి అసలు ఇంపాసిబుల్ కేటగిరీ నుంచి అది క్వైట్లీ ఆపోజిట్ జరిగింది కదా. సో అట్లాంటిది ఇంట్రెస్టింగ్ కేసు. ఉద్యోగం దేశం మార్పు. ఇది ఏమీ లేదు, ఒక అతను ఒక కంట్రీలో వర్క్ చేసుకుంటున్నారనమాట. పెద్ద కేసు కాదు, చిన్న కేసే, బట్ రియాలిటీలో చాలా బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది తనకి వేరే కంట్రీలో. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మూవ్ అవ్వాలంటే ఈజీగా ఒక $20,000 అవుతాయి కదా. కాబట్టి ఈ అంత సామానము ఫ్యామిలీ అంతా షిఫ్ట్ చేయాలి, తర్వాత అది అంత పొటెన్షియల్ కాదో తెలియదు, ఒకవేళ అంత యాజ్ ఎక్స్పెక్టెడ్గా లేకపోతే మళ్ళీ రిటర్న్ అవ్వాల్సి వస్తుంది, వస్తే మళ్ళీ ఇక్కడ పొజిషన్ ఉంటుందో లేదో తెలియదు. మనం బర్త్ చార్ట్ అంత అర్థం చేసుకొని చెప్పామన్నమాట. సారీ సార్ అంత ఎక్స్పెక్టెడ్గా లేదు, మీరు దీనికోసం అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పామన్నమాట. దాని తర్వాత అతను యాజ్ యూజువల్లీ దాన్ని ఫాలో అయ్యారు. సో నేనైతే నన్ను ఫాలో అవద్దని చెప్తా, ఎందుకంటే నాది ఒక అనాలిసిస్, ఒక ఇన్సైట్ మాత్రమే. పాస్ట్ అనేది చూసుంటాం కాబట్టి అది ఒక సైకలాజికల్ ట్రాప్, జరిగింది రిలేట్ చేయడం పెద్దగా ఈజీ, జరగని విషయాన్ని హైపోథెటికల్గా. సో అంటే అది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అది. సో అది ఆ కేసు, చిన్ని కేసే. ఇది కూడా మా ఫ్రెండ్ ఒక అతను బర్త్ చార్ట్ లేకుండే, తర్వాత దొరికిందిలే బర్త్ చార్ట్. సో అయితే ఏమడుగుతున్నాడంటే నాకు పెళ్ళి ఎప్పుడు అవుద్దని అడుగుతాడు అనమాట. దీనికన్నా బ్యాక్ స్టోరీ ఇంకోటి జరిగిందనమాట. అతను ఒక అమ్మాయిని లవ్ చేశాడనమాట, ఒక బ్యూటీ పార్లర్ అమ్మాయిని లవ్ చేస్తే చాలా ఇష్టం నాకు అది అని చెప్పాడు. ఓకేరా సంతోషం అని చెప్పాం. దాని తర్వాత ఏం చెప్తాడంటే ఆ అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఆ అమ్మాయి అసలు రావడానికి లేదు, ఏంటిది అని చెప్పి బాగా బాధపడడం, ఏడవడం, 2-3 రోజులు టార్చరు అదంతా అనమాట. సో కాబట్టి నేనేం చెప్పానంటే ప్రశ్న ఇవ్వమని చెప్పాను, ప్రశ్న ఇచ్చాడు. లవ్ ఇది కాదు, ఈ అమ్మాయితో నీకు పెళ్లి కాదు, మర్చిపో అని చెప్పాం. మనసుకి క్యాలిక్యులేషన్కి చాలా తేడా ఉంటుంది కదా. సో టైం పట్టింది. ఒక 4-5 నెలల తర్వాత మళ్ళీ కలిశాడు, మొత్తానికి సెట్ రైట్ అయ్యాడు. దాని తర్వాత ఏంటిదనంటే నాకు పెళ్ళి ఎప్పుడు అవుద్ది, బర్త్ చార్ట్ లేట్గా, ఇక తప్పదు కదా తీసుకోవాలి కాబట్టి ఇక ప్రశ్న తీసుకున్నాను, టెంపుల్కి వెళ్ళి రమ్మన్నాను, వెళ్ళొచ్చాక ప్రశ్న ఇచ్చాడు అనమాట. మ్యారేజ్ ప్రిడిక్ట్ చేసాం, మ్యారేజ్ అయితే అయ్యింది. ఇదంతా నాకు గుర్తుంది. విషయం ఏంటంటే ఇప్పుడు ఆ ప్రశ్న చాట్ ఎక్కడ పెట్టానో తెలీదు. తర్వాత అంటే మల్టిపుల్ కంప్యూటర్స్ మారినప్పుడు ఆ డేటా మిస్ అవుతా ఉంటుంది, అట్లా అయింది. ఏం చెప్తాడంటే మనకి రిజల్ట్, నువ్వు చూడబోయే పెళ్లి చేసుకునే అమ్మాయికి ఐలో ప్రాబ్లం ఉంటుంది, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావు అని చెప్పి నువ్వు ప్రిడిక్ట్ చేసావు. నువ్వు తప్ప నాకు ఎవరు చెప్పలేదు, నువ్వు ఒక్కడవే నాకు ఆస్ట్రాలజీ చెప్తావు, నువ్వు ఒక్కడవే చెప్పినావు, నేను ఆ అమ్మాయిని చూసినా అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అని చెప్తాడు. ఇప్పుడు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనమాట. సో అది స్టోరీ. సో అది సో అంటే బేసికల్లీ కారక అంటే ఓకే ప్రిడిక్ట్ చేయొచ్చు కానీ, బట్ ప్రశ్న నుంచి నేను అంత టూ మచ్గా ప్రిడిక్ట్ చేశానా అనేది నాకు ఒక సర్ప్రైజింగ్ అనమాట. తర్వాత జన్మ సమయం. ఫస్ట్ మా గురువు గారికి నమస్కారం. ఏంటంటే నేను ఫస్ట్ మా ఫాదర్ దగ్గర నేర్చుకున్నాను వేదిక ఆస్ట్రాలజీ అంతా. దాని తర్వాత నెక్స్ట్ కేపీ వచ్చేసి ఎంఆర్ ప్రసాద్ గారి దగ్గర నేర్చుకున్నా, వెస్ట్రన్ వచ్చి గుప్తా గారి దగ్గర నేర్చుకున్నాను.
అయితే నేను గురువుగారికి ఖచ్చితంగా నమస్కారం పెడతాను. గురువుగారు ప్రసాదం ఇస్తే దాన్ని తీసుకుంటాను. కాకపోతే దానిలో కిస్మిస్ సరిపోలేదనుకో ఊరుకోను అనమాట. ఎందుకంటే నేను ఒక్కడనే తిననుగా ప్రసాదం అందరికి పంచుతాను అనమాట. అది నా ప్రాబ్లం. సో ఏంటంటే జన్మ సమయం బర్త్ టైం రెక్టిఫికేషన్ గురించి నేర్పించమని మా సార్ని నేను విసిగించాను. మొత్తానికి నాకు నేర్పించారు ఆయన. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అది కరెక్ట్ అని గ్యారెంటీ ఏంటి? Yeah. అర్థమైందా నా సమస్య? కరెక్ట్ అని గ్యారెంటీ ఏంటి అని చెప్పి విసిగిస్తే సరే అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది. సార్ మనం ఒక గ్రూప్ పెట్టుకుందాం సార్, మీకు నేను ఒక టెస్ట్ పెడతాను సార్. సో మీరు నాకు ఎవ్రీడే ఒక 2 గంటలు 3 గంటలు రేంజ్ ఇచ్చి ఇది బర్త్ టైం చేయమని చెప్పాలి. మీరు కనుక నాకు టెస్ట్ పెట్టకపోతే ఆ రోజు నేను మీకు టెస్ట్ పెడతాను సార్ అని చెప్పి చెప్పాను. ఆ గ్రూప్ 4-5 రోజులు, వారం రోజులు, నెల రోజులు నడిచింది. ఇక తర్వాత ఇక గురువుగారిని నేను ఏం చేయలేను కాబట్టి అట్లా వదిలేయడం తప్ప ఏం చేయలేకపోయాను అనమాట. సో అది ముందుకు వెళ్ళలేదు. అర్థమైంది కదా, మనం ఒక రకంగా ఆయన ఈగోని హట్ చేస్తున్నట్టు అనిపించింది. సరే ఇప్పుడు ఏంటంటే బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసుకోవడం నేర్చుకోవడం అనేది మన సమస్య. మన సమస్య వాళ్ళు ఎలా తీరుస్తారు? తీర్చరు. ఎవరు ఎంతవరకు తీసుకుంటారు? కొంతవరకు మనకి ఒక చెయ్యి ఇచ్చి కొంచెం తీసుకుపోతారు. తర్వాత మిగిలిందంతా మనమే చేయాలి. మనం రావాలి అనంటే కుదరదు కదా. ఇప్పుడు మీకు అందరికీ నేను నేర్పించిన ఆ ప్రిడిక్షన్ లో ఇక్కడ ఇది చెప్పాలంటే నేను రాలేను, మీరే చేయాలి. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరి సిచ్యువేషన్ లో వాళ్ళే చేయాల్సి వస్తుంది అనమాట. తర్వాత నేను రకరకాల సోర్సెస్ తో ఐడెంటిఫై చేశాను. ఏంటంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మీరందరూ కూడా నాకు టెస్ట్ పెట్టొచ్చు, దానిలో అసలు ఏమీ మొహమాటం లేదు. ఎందుకంటే మనం ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాం అంటే గురువుని కూడా టెస్ట్ చేయాల్సిందే. టెస్ట్ చేసి మాక్సిమం ఏదైతే ఉన్నదో అప్పుడు మనం సాటిస్ఫై అయినప్పుడు దాన్ని మనం ముందుకు పోవచ్చు. దానికోసం ఇప్పుడు మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి నేను కొంచెం కన్సల్టేషన్ లాగా అట్లా చిన్నగానే ఏదో చెప్పాను. మన స్కిల్ సెట్ ప్రజెంటేషన్ లాగా ఉంటుంది, వాళ్ళకు కూడా నేర్చుకునే దానికి క్యూరియాసిటీ సాటిస్ఫాక్షన్ ఉంటుందని ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను. అయితే ఈ రకరకాల సోర్సెస్ నుంచి మనం నేర్చుకున్నాం. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు మన అందరి దగ్గర 100 చార్ట్స్ కలెక్ట్ చేయండి, వాటిని మనం డిస్కస్ చేద్దామని చెప్పాను. దాని ఫార్మేట్ ఏంటిది అని అంటే ఒకళ్ళ చార్టు, ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ యొక్క చార్టు వై అనే వ్యక్తి రీడ్ చేయాలి. మన గ్రూప్లో రీడ్ చేస్తా ఉంటే ఈ వై అనే వ్యక్తి తప్పులు చేస్తా ఉంటే నేను కరెక్ట్ చేస్తా, మ్యాథమెటికల్గా ఏదన్నా ప్రిడిక్షన్ చేస్తా ఉంటే. ఓకే, సో ఇలా కనుక మనం నేర్చుకుంటే అంటే ఒకళ్ళ ఎగ్జాంపుల్ని ఇంకొకళ్ళు రీడ్ చేస్తారు. ఇప్పుడు జ్యోతిష్యం అనేది నేర్పిస్తారు కానీ మీరు చార్ట్లు రీడ్ చేయండి, మీ చార్ట్లు నేను వింటాను అని ఎవరు కూర్చోరు కదా. వాళ్ళ సబ్జెక్ట్ ఏందో చెప్తారు, మేము మీకు నేర్పించేసాం, మీ ప్రాక్టీస్ మీరు చేసుకోండి అంటారు ఎవరైనా. ఎందుకంటే మీదంతా ఎవరైనా ఆ బాధ అంతా. అర్థమైందా? సో కాబట్టి మీ ప్రాక్టీస్ మీరు చేసుకోవాలి, మీ సఫరింగ్ మీరు కావాలన్నట్టు చేస్తారు. నేనేమంటున్నానంటే మనం ఆ సఫరింగ్ తీసుకుందాం, అందుకే ఇక్కడ కూర్చున్నాం అని చెప్తా ఉన్నాను అనమాట. ఓకే, సో మనం డిస్కస్ చేస్తేనే వస్తుంది. ఆస్ట్రాలజీ అనేది మా ఫాదర్ అయితే చార్ట్ తెచ్చుకో మాట్లాడదాం అనేవాడు అనమాట. బేసిక్స్ అంటే బేసిక్స్ వెళ్ళి పక్కకు పెట్టు, ఫస్ట్ చార్ట్ తెచ్చుకో, నేను చెప్తా ఉంటాను, నువ్వు నేర్చుకుంటావు అంతే, దానిలో ఇంకేముంది, చార్ట్లో గ్రహాలు ఎక్కడనే అవి నేర్చుకుంటావు అయిపోద్ది అని చెప్పారనమాట. సరే, ఫండమెంటల్స్ కొంత కావాలి. ఇక దాని గురించి బుక్స్ కూడా మనం మాట్లాడుకున్నాం కదా, నేను బుక్స్ కూడా తీసి పక్క పెడదాం అనుకున్నాను కానీ బట్ మిస్ అయింది. సో డెఫినెట్లీ సింపుల్గా 2 బుక్స్, బృహత్పరహోరా శాస్త్రము, తర్వాత ఇంకేది నచ్చితే అది, ఇంకా మీకు సారావళి కానీ ఏది నచ్చితే అది ఏదైనా చదువుకోవచ్చు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. అయిపోయింది కదా. సో బర్త్ టైం రెక్టిఫికేషన్ నుంచి ఇది అన్ని ప్రొఫెషనల్గా బాగున్నాయి స్టోరీస్, చాలా బాగుంది. ఓకే, ఇక సరదాగా వద్దాం, ఇక మన పిచ్చి ఆనందం షేర్ చేసుకుందాం. సో ఏంటంటే ఇప్పుడు వర్షం ఎప్పుడు ఆగుతుంది అని చెప్పాలి. ఇప్పుడు వర్షంలో నేను వెళ్తా ఉన్నాను, వర్షం ఎప్పుడు ఆగుతుంది? సో దాన్ని అట్లా గోల్డెన్ ప్రిడిక్షన్ టెక్నిక్ అని ఉంది కదా మన దానిలో. సో లగ్న నక్షత్రం ఎక్కడైతే ఫేవరబుల్గా వస్తుందో అసలు కుంభవృష్టి వర్షం కురుస్తూ ఉందన్నమాట. సో ఏదేమైనా వర్షం ఆగుద్దిలే, మనం ప్రిడిక్ట్ చేసిన ఆగుద్ది, చేయకపోయినా ఆగుద్ది, ఏదో పిచ్చి. సో ఆ పర్టికులర్ లగ్న నక్షత్రం వచ్చినప్పుడు నాకు లక్కీగా కరెక్ట్గా ఆ నక్షత్రం వచ్చినప్పుడు ఆగింది, గబాల్ని వెళ్ళాను, మళ్ళీ వెళ్ళాక ఇంట్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ కురస్తా వచ్చింది అనమాట. సో కాబట్టి అరే భలే ఎక్సైటింగ్గా ఉంది, ప్లానెట్స్ వర్క్ అవుతున్నాయి, మనకు కనిపిస్తున్నాయి అని ఒక రకమైన హై అనమాట అదొకటి. ఇంకోటి ఏంటంటే అసలు ఆ సినిమా గురించి, సినిమా కథలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ర్యాండమ్లీ ఎందుకు థాట్ వచ్చిందో ఒకసారి ట్రై చేశాను అనమాట. ఎస్, నాకు గుర్తొచ్చింది. ఒక అతను ఆస్ట్రాలజర్ ఉన్నారనమాట. ఆస్ట్రాలజర్ పేరు వెరీ సారీ మర్చిపోయాను. సో ఆస్ట్రాలజర్ ఏం చేశారనంటే ఒక నావెల్ రాసినప్పుడు ఆ నావెల్లో ఫలానా క్యారెక్టర్ పాయిజన్ తీసుకొని చచ్చిపోతుంది అని చెప్పి ప్రిడిక్ట్ చేశారు. దాన్ని బేస్ చేసి ఆతరు ఆ స్టోరీలో కూడా అట్లనే రాశారు, అంటే బిఫోర్ రిలీజింగ్ అని చెప్పి నాకు చెప్పారనమాట. అవునా అని చెప్పి నాకు ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది. రకరకాల స్టోరీస్ వింటూ ఉంటాం కదా ఆస్ట్రాలజీ గురించి, అట్లా విన్నప్పుడు నాకు ఎక్సైట్మెంట్ వచ్చింది. ఆ ఎక్సైట్మెంట్తో
సరే మనం ఒక పని చేద్దాం, ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్దాం. అప్పట్లో ఏదో సినిమా వచ్చింది, అల్లరి నరేష్ది సుడిగాడు అనుకుంటా నాకు తెలిసి. సో అయితే ఆ సినిమా వచ్చింది కదా, సో మనకి డ్యూయల్ క్యారెక్టర్స్ ఎట్లా కనిపిస్తాయి సినిమాకి. ఎంటర్ సీరియల్ ప్రిడిక్ట్ చేయలేం ఖచ్చితంగా, ఓకే. ఒక విషయాన్ని స్టార్టింగ్ నుంచి అయినా ప్రిడిక్ట్ చేయాలి, ఎండింగ్ నుంచి అయినా ప్రిడిక్ట్ చేయాలి, అర్థమైందా? ఒక వ్యక్తి రూమ్లో ఎంటర్ అవుతున్నాడు అనుకో, అప్పుడైనా మనం ఒక టైం చార్ట్ తీసుకోవచ్చు. లేదు, రూమ్ నుంచి వెళ్ళిపోతున్నాడు, ఎండ్ ఆఫ్ ది డిస్కషన్ అయిపోయింది, ఇక ఫైనలైజ్ అయింది ప్రాజెక్టో ఏదో, అప్పుడు కూడా టైం చార్ట్ చేసుకోవచ్చు. ఎండ్ నుంచి మనం స్టార్టింగ్కి వెళ్ళొచ్చు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వెళ్ళొచ్చు. ఇది ఒక కాన్సెప్ట్, బేస్ కాన్సెప్ట్. సో నేనేం చేశానంటే ఇలా రకరకాలుగా ప్రయత్నం చేశా. ఒక సినిమా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సినిమా వెళ్ళొచ్చారు, ఈ రోజు ఒక సినిమా వెళ్ళొచ్చాను, ఎలా ఉందో చెప్పండి. ఇక తెలుగు ఇంగ్లీష్ ఏం లేదు, దాదాపు తెలుగు సినిమాలు, ఇండియన్ సినిమాలు అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతున్నా, కానీ హాలీవుడ్ సినిమాలు అన్ని ట్విస్టులు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాను. సరే, అయితే దానిలో ఇప్పుడు లగ్నం అనేది హీరో అనమాట, ఓకే. సప్తం అనేది హీరోయిన్, 6000 అనేది విలను. ఇది స్టోరీ అనమాట. ఇక మిగిలిన ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, థీమ్ ఆఫ్ ది హారోస్కోప్ ఏంటిదో అది మదర్ థీమా, బ్రదర్ థీమా, లేదంటే ఇంకో థీమా, హీరోయిన్కి లెంత్ ఉందా లేదా, హీరోయిన్కి ఏమైనా రోల్ ఉందా, లేదంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమానా, లేదంటే హీరో ఎవరైనా ఉన్నారా, ఇలా మనము ఫిగర్ అవుట్ చేసి చేయొచ్చు అనమాట. ఇది ఒకగా ట్రై చేశాను, చాలా వర్క్ అయింది, ఎక్సైటింగ్ ఉంది. ఇప్పుడు నేను చెప్పినా కానీ మీకు ఎట్లా ఉంటుంది అంటే మనం ఏదో ప్లాన్ చేసినట్టు ఉంటుంది అనమాట. అందుకే దాన్ని మనం ప్రాక్టీస్లో సరదాగా ట్రై చేద్దాం. ఇంకొకటి కూడా ఆలోచించాను, ఇట్ట కాదు, మనము ప్రశ్న జాతకం తీసుకుందాము. పలానా సింహాసనం అనే సినిమా ఉంది, దీనికోసం నేను ఇప్పుడు ఈరోజు ఊహించుకుంటున్నాను, పలానా ప్రశ్న ర్యాండమ్ నెంబర్ వేస్తాను, వేసి నేను ప్రిడిక్ట్ చేస్తాను, స్టోరీ చెప్పగలనా అని ట్రై చేశాను. కానీ వర్కౌట్ కాలేదనమాట. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఓవర్ ద టైం అర్థమైంది ఏంటంటే, ఒక వ్యక్తి హీరో కావచ్చు, లేదంటే ఏదైనా ఒక విషయం గురించి ఒక న్యూస్ అనేది నడుస్తూ ఉంటే దానికి సంబంధించిన గ్రహస్థితి గోచారంలో ఉంటుంది అనమాట. అప్పుడు దాన్ని ప్రిడిక్ట్ చేయాలని ట్రై చేస్తే మీ ప్రిడిక్షన్ వర్క్ అవుతుంది. అలా కాకుండా 20 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఏదో ఒక సంఘటన జరిగితే దాని గురించి ఇప్పుడు నువ్వు అనుకుని చెప్పాలనుకుంటే అది రాకపోవచ్చు. ఇది నా అబ్జర్వేషను, కానీ మీరు ప్రయత్నం చేయండి. ఇది సినిమా కథ నచ్చిందా? ఇంకొకటి రైలు ప్రయాణం. ఇంకొకటి ఏంటంటే, మనోడు ఏంటంటే ట్రావెల్ చేయాలనుకుంటున్నాడు, మన టీమే. సో అయితే ట్రావెల్ చేయాలనుకుంటుంటే నేను టికెట్ బుక్ చేసుకో బాబు నువ్వు అని చెప్పాను. లేదు చూసుకున్నానులే అని చెప్పాడు. సరే, ఏదో సమ్ రీజన్స్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ పర్టికులర్ లొకేషన్ నుంచి అక్కడికి లేదనమాట టికెట్. ఇక సరే ఈసారి ఏం చేస్తానంటే కనీసం సగం దూరం తర్వాత నుంచి కూడా కొన్ని ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు అట్లాంటివి, సో ఇక్కడి నుంచి అయినా బుక్ చేసుకో ప్లీజ్ అని చెప్పాను. లేదు మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్కి రైల్వేలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు టికెట్ ఇట్లా మనం తీసుకుపోగానే వాళ్ళు శాంక్షన్ చేసేస్తారు, వాళ్ళకి స్పెషల్ కోటా ఉంటుంది అని చెప్పాడు అనమాట. సరే అని చెప్పాను నేను. సరే ఇక ఊరుకున్నాను, వెయిట్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు, తర్వాత ఫోన్ చేసి చెప్పాడు, మా ఫ్రెండ్కి ఉన్న ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో చేయలేమని చెప్పేశాడు, చేతులు ఎత్తేసాడు అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి మీరు అంటే, జనరల్ టికెట్ ఎక్కేస్తున్నాం అని చెప్పాడు. సరే అది అయిపోయింది స్టోరీ. దాని తర్వాత ఇక అంటే ఇది ఒక 6-7 లెవెల్స్ ఉందన్నమాట, షార్ట్గా చెప్పాను. దాని తర్వాత ఎక్కిన తర్వాత ఇప్పుడు నాకు ఏసీ బెర్త్ దొరకాలి, ఎప్పుడు దొరుకుద్దో నువ్వు ప్రిడిక్ట్ చేయి అని అంటాడు. అర్థమైందా? ఓకే, చనువు ఉంది కదా, ఇక ఏదైనా అడగచ్చు. మనం కూడా స్టూడెంట్సే కాబట్టి మనం ప్రయత్నం చేయాలి. సో నేనేం చేశానంటే, మిథున లగ్నం వచ్చినప్పుడు సప్తమంలో కుజు శుక్రులు ఉన్నారు, శుక్రుడు పూర్వాషాఢలోనే ఉన్నాడు అనమాట. నేను చెప్పాను నీకు టికెట్ కన్ఫర్మ్ దొరికిపోద్దని చెప్పాను. 10th హౌస్ మామూలుగా ఇప్పుడు నేను 2 నెలల్లో ప్రిడిక్ట్ చేస్తాను, 3 నెలల్లో టికెట్ దొరుకుతుంది అంటే కుదరదు కదా, గంటల్లో నిమిషాల్లో ప్రిడిక్ట్ చేయాలి ఇప్పుడు విషయం, అర్థమైందా? షార్ట్ ప్రిడిక్షన్ అనమాట. సో ఇప్పుడు నేనేం చేశానంటే 10th హౌస్ మిథున లగ్నానికి 10th హౌస్ మీనంలో పడుతుంది, మేషంలో ఒక 1 డిగ్రీలో అలా పడింది అనమాట. దాని తర్వాత చెప్పాను, ఈ శుక్రుడికి ఎప్పుడైతే ట్రైన్ అవుద్దో ఒక పలానా 48 నిమిషాలు 50 నిమిషాల తర్వాత ట్రైన్ అవుద్ది, ఆ పర్ఫెక్ట్ టైంలో నీకు కన్ఫర్మ్ అవుద్దని చెప్తే ఫోటో పెట్టాడు అనమాట. సీట్లో పడుకొని ఏసీలో ఉన్నట్టు ఫోటో పెట్టాడు. కరెక్ట్గా మనం ఏదైతే మినిట్ ప్రిడిక్ట్ చేసామో 1 నిమిషం 2 నిమిషాల తేడాతో ఇలా వచ్చిందనమాట. ఇంకొక అతను మన గ్రూప్లోనే ఒక అతను ఉండే, సో అతను మనకి విజయవాడ మీటింగ్ జరిగిందనమాట. ఏంటిది, సీఎం ప్రమాణ స్వీకారం మీటింగ్లో ట్రాఫిక్లో కార్లో స్టక్ అయిపోయాడు, ముందుకు వెళ్ళట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు, పొద్దుటి నుంచి ఆకలి అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఎప్పుడు ఇంటికి చేరతాననేది అర్థం కావట్లేదు. సేమ్ ఇలానే వాడి టైం చార్ట్ వాడి మనం ఆ 10th హౌస్తోనే జస్ట్ గోచారం నుంచి 10th హౌస్తో మనం ప్రిడిక్ట్ చేసామన్నమాట. ఇది ఒక కేసు.
తర్వాత ఈ నిమిషం ఎలా ఉంటుంది, సేమ్ గోల్డెన్ ప్రిడిక్షన్. ఇప్పుడు పలానా మూమెంట్ జరుగుతూ ఉంది, లగ్న నక్షత్రాధిపతి ఫేవరబుల్గా ఉన్నాడు అనుకో, బాగానే ఉంటుందని చెప్పి చెప్పేయచ్చు అనమాట. ఓకే, అందరికీ బోర్ కొట్టట్లేదు కదా? లేదు లేదు. ఓకే, రైట్. దాని తర్వాత సేమ్ అది గోల్డెన్ ప్రిడిక్షన్ టెక్నిక్, ఒకసారి ఆ వీడియో చూడండి, దాంతో మీకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు మా ఇంట్లో జరుగుతూ ఉండేదన్నమాట, ఎప్పుడు కూడా ఎగ్జామ్ అనమాట నాకు ఎవ్రీడే మా వైఫ్తో. నేను ఒకడిని ఊహించుకుంటున్నాను ఇప్పుడు, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు, పెళ్ళి అయిందా, పెళ్లి కాలేదా, పిల్లలు ఉన్నారా, పిల్లలు కాలేదు, ఏం చెప్తావు నువ్వు చెప్పు, అర్థమైందా? సో ఇది ఒకళ్ళను ఎప్పుడన్నా ర్యాండమ్లీ అలా ఊహించుకుంటే పనిచేస్తుంది, కానీ నేను నిమిషానికి ఒకటి ఊహించుకుంటాను చెప్పంటే ఇక ప్రశ్నే వాడాలన్నమాట. ఓకే, ఇలాంటప్పుడు టైం చాట్ వేసి పలానా వాళ్ళని ఊహించుకుంటానని అంటే దాని గురించి చెప్తా ఉండేదన్నమాట. ఒకసారి 1-2 చిన్న ప్రిడిక్షన్ చెప్తా. ఒకసారి కన్యా లగ్నం జరుగుతూ ఉంది. సో మా పిల్లోడికి వ్యాక్సినేషన్ చేయించుకొని వచ్చింది. ఆవిడ ఎట్టా ఉంటుందో చెప్పు నువ్వు అని చెప్పి చెప్తుంది అనమాట. సో కన్యా లగ్నం కదా, మార్స్ స్టార్లో పడింది అనమాట. పుట్టిగా ఉంటుంది అది. లేదు లేదు, ఇంకా చెప్పు ఇంకా రకరకాల ఫీచర్స్, కళ్ళు పెద్దగా ఉంటాయి, అవి సిల్లీ ఫీచర్స్ అన్నీ చెప్పాను. అది కాదు, ఇంకా చెప్పానంటే లాస్ట్కి చెప్పాను అనమాట, ఇట్లా బొల్లులాగా ఉండే అవకాశం ఉంటుంది, మార్స్ మెర్క్యూరీ కదా, ఎలర్జీ కదా, సో కాబట్టి బొల్లులాగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పాను అనమాట. సో అలా పడిన ప్రతిసారి అవ్వాలని రూల్ లేదు, అక్కడ తగిలింది అంతే, అర్థమైందా? సో కాబట్టి ఆమె చాలా సూపర్ ఎక్సైట్ అయింది అనమాట. ఇలా ఒక్కోసారి మనం ఆ మినిట్లో అట్లనే ఒకసారి ఒక ఆవిడని చూపించింది అనమాట. వాళ్ళ ఊళ్ళో వెళ్తే ఊరికే అత్తగారింటికి వెళ్తాం కదా, అక్కడ చూపించింది. ఆవిడ గురించి నువ్వు చెప్పు నువ్వు అది ఇది అని అడిగింది అనమాట. ఆమె దూరంగా ఉంది, చెప్పాను. దేర్ ఈజ్ సమ్ చైల్డ్ రిలేటెడ్ ఇష్యూ, సేమ్ మాస్టర్ ఏదో వచ్చింది, చైల్డ్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పి చెప్పింది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అది ఇది అని చెప్పింది. తర్వాత చెప్పింది 5 months తర్వాత మిస్క్యారేజ్ అయింది అది ఇది అని చెప్పి చెప్పింది అనమాట. అట్లా తర్వాత ఇది ఇంకో కేసు మనోడిదే. ఒక్క సెకండ్. ఏం మాట్లాడాలనుకుంటున్నారా మీరు? ఎవరన్నా చెయ్యెత్తారు కదా, పుష్యా 1. ఓకే, తర్వాత ఇంకోటి చెప్పండి. యాక్చువల్లీ ఒక క్వశ్చన్, ప్లీజ్. మీరు ఈ ప్రెడిక్షన్స్ అన్ని ఇట్లా చెప్పేదానికి మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ అంటే హార్డ్ వర్క్, మీరు ఎన్ని రోజులు నేర్చుకుని ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు ఇక్కడికి రీచ్ అయినారు? అంటే ఇప్పుడు నాకు ఏదైతే టైం పట్టిందో మీకు అంతే టైం పడుతుందని లేదుగా, అర్థమైందా? నేను అడవి మొక్క, అర్థమైందా? నాకేంటంటే మా ఫాదరు దగ్గర కూర్చొని చెప్పేదానికి లేదు, ఆయన ఎప్పుడు కారులోనే వెళ్తా ఉండేది, జర్నీలో ఫోన్లో ఉండి అడుగుతా ఉండేది, ఈ గ్రహం ఇట్లా ఉంది ఎట్లా ఉందా, సర్లే నేను నీకు వచ్చాక చెప్తాలే అని ఫోన్ పెట్టేసేవాడు అనమాట. సో నా తిప్పలు నేను పడ్డాను అనమాట. ఓకే, సో కాబట్టి టేకింగ్ లాట్ ఆఫ్ టైం అనమాట. కానీ ఇప్పుడు మీకు అట్ట ఎందుకు పడుతుంది? అట్లా పట్టదు కదా. సో ఇప్పుడు ఫండమెంటల్స్ కవర్ చేసేస్తే ఇప్పుడు గోల్డెన్ ప్రిడిక్షన్ టెక్నిక్ అనే ఉంది. సో టెక్నిక్ కనిపెట్టడానికి నాకు టైం బట్టి ఉండొచ్చు, ఇప్పుడు దాన్ని మీరు అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఇప్పుడు 2+2 నాకు 4 అయితే మీకు కూడా అది 4 అర్థమైపోయిందని అంటే మీకు ఎందుకు అంత టైం పడుతుంది? అదైతే అంత టైం పట్టదేమో అని అనుకుంటాను. ఈజీ థింగ్సే అనమాట. ట్రిక్ అర్థమైతే ఈజీయే అది. తర్వాత ఇవన్నీ చాలా టైం చాట్ నుంచి మీరు చాలా సింపుల్గా ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. మేబీ ఒక 3 monthsలో మీరు చేస్తారేమో మరి. ఓకే, తర్వాత ఇంకోటి, మనోడు కారు ఉంది, ఆ కార్లో ప్రాబ్లం వచ్చింది. నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాను రిపేర్ సెంటర్కి, చెప్పు నా దగ్గర బాగా డబ్బులు వసూలు చేస్తాడా, కార్ అంటే మినిమం 10-20 వేలు వసూలు చేస్తాడా, లేదంటే ఎంత వసూలు చేస్తాడు? సరే నువ్వు నెంబర్ చెప్పకపోయినా నేను నెంబర్ చెప్పలేనని చెప్తాను ఫస్టే, ఎంత సంపాదిస్తాను అని అంటే అంతకుముందు డేటా తీసుకొని దాన్ని బట్టి చెప్తా ఉంటాను. సో నేను చెప్పా, నీకు ఎక్కువేం కాదు, నువ్వు వెళ్ళిపో, నీకు చాలా చాలా మినిమల్గా అవుతుంది అని చెప్పా. మినిమల్గా అంటే ఎంత అయింది అని తిరిగి వచ్చాడు అనమాట నవ్వుతూ. ఏంటి ఎంత అయిందని అంటే 50 రూపాయలు అయింది అని అన్నాడు అనమాట. అవునా అని నేను షాక్ అయ్యాను. విషయం ఏంటంటే ఏదో చిన్న వైర్ని ఎలక కొట్టేసిందట, టేప్ వేసి పంపించాడట, మెకానిక్కి 50 రూపాయలు ఇచ్చి వచ్చేసాడు అనమాట. సో అది ఆ స్టోరీ. సో అంటే ఏంటంటే ఆ లగ్న నక్షత్రాధిపతి మనకి 1 to 11 5 మంచి పొజిషన్స్లో కనుక దుస్థానాల్లో లేకుండా ఉంటే మనకి దాదాపుగా ఈజీగా పని అయిపోద్ది. సింపుల్ టెక్నిక్. ఇప్పుడు ఈ టెక్నిక్ అర్థమైంది కదా, ఇప్పుడు మీకు ఎంత టైం పడుతుంది? అదే ఆ లగ్న నక్షత్రం చూడడం వస్తే చాలన్నమాట. తర్వాత ఇది ఒక స్టోరీ, ఇది నేనే ప్రిడిక్ట్ చేశానని చెప్పను, మళ్ళీ మాట్లాడతారా? ఒక చిన్న క్వశ్చన్ అండి. సో ఇవన్నీ జస్ట్ మైన్యూట్ లెవెల్లో ప్రెడిక్ట్ చేసేటప్పుడు మిగిలిన కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుందా? ఒక్క సెకండ్ వాయిస్ ఒకసారి మళ్ళీ చెప్పరా? సో ఈ ప్రెడిక్ట్ చేసేటప్పుడు
మీరు హైయర్ లెవెల్లో దశ అవి కూడా చూస్తారా ఫేవరబుల్ టైమా కాదా అని? ఇప్పుడు అంటే అన్ని అన్ఫేవరబుల్ ఇప్పుడు కరెక్ట్ మీరు అది చెప్పింది అర్థమైంది. అసలు అన్ని ఇప్పుడు ఈ రోజులో జరిగే విషయానికి మనం దశ దాకా పోవాల్సిన పనే ఉన్నది, అసలు ఏం అవసరం లేదనమాట. ఆ లగ్న నక్షత్రాధిపతిని పట్టుకున్నామంటే అయిపోతుంది. అసలు మీకు ఓపుకుంటే చూడండి, అబ్జర్వ్ చేయండి. మీరు ఫెయిల్ అవుతా ఉంటే మనం అవన్నీ చూడాలి. ఇప్పుడు మనం ఒక పారామీటర్ అప్లై చేద్దాం, ఒక లేయర్ అప్లై చేద్దాం. ఆ లేయర్ ఫెయిల్ అయితే రెండో లేయర్కి వెళ్దాం. మన దగ్గర ఉన్నాయి కదా ఛాన్సెస్ చాలా. ఓకే, ఇది ఓన్లీ ప్రశ్నకే వాడతారండి? టైం చాట్ అంతే. టైం చాట్, చిన్న టైం చాట్. డే టు డేలో మనకి బోల్డ్ అడుగుతా ఉంటారు కదా మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ మనల్ని విసిగించడానికి. నువ్వు ఓకే, ఎంత ఓకే. నీ ఆ సత్తా టైం ఏంది, అలాగే నువ్వు జ్యోతిష్యం ఏదో నేర్చుకుంటున్నావు కదా చెప్పు అని చెప్పి మనల్ని అడుగుతా ఉంటారు. మనం ఫస్ట్ ఇంట్లో పాస్ అవ్వాలి, బయట పాస్ అవుతాం తర్వాత. సో ఫస్ట్ అది ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు ఇది గేమ్ షోలు నడుస్తాయి కదా మన ఓంకార్ అంకులి. సో ఏంటంటే ఇక పలానా వాడు రెడ్ కలర్ బైక్ ఉంది, బ్లూ కలర్ బైక్ ఉంది, ఏది గెలుస్తాడో చెప్పు, ఎవడు గెలుచుకుంటాడో చెప్పు, ఇట్లాంటివి అనమాట. సో దానికి ఏం చేసేదనంటే కలర్స్, ఇంకా ఆ ఎగ్ ఉంటుంది, ఆ ఎగ్గుని ఎవడు కొట్టి ఎవడు గెలుచుకుంటాడు, ఏ ఎగ్లో బంగారం ఉందో చెప్పు నువ్వు. ఆ షో ఎప్పుడో అయిపోయింది అనమాట, ఇప్పుడు టెలికాస్ట్ అవుతా ఉంది. దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం లైవ్లో ప్రిడిక్ట్ చేయాలన్నమాట. అప్పటికి కూడా మనం అప్పుడు టైం చాట్ వేసుకొని చేసుకోవచ్చు. సో నేనేం చేసేదనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ కలర్ అది విన్ అవుతుంది అని మనం అనుకుంటున్నాం అనుకో. ఆరెంజ్ సింక్లో ఎవడో ఒక డ్రెస్ వేసుకొని ఉంటాడు అనమాట వాడు ప్లేయర్. సో దానిలో ఏమైనా సింక్ ఉంటే, రెలవెన్సీ ఉంటే ఓకే ఇది గెలుస్తుంది అని చెప్తాం అనమాట. ఒక్కోసారి బ్లాక్ కలర్లోనే వెహికల్ను తర్వాత మనిషి కూడా ఉంటాడనమాట. ఓకే, అప్పుడు ఆ రోజు ఆ గ్రహం కనుక అంటే అన్ఫేవరబుల్గా వచ్చింది అనుకో ఆ టైం చాట్లో, ఇదిగో ఇది గెలవదని చెప్తాం అనమాట. రివర్స్ అనమాట ప్రిడిక్షన్, గెలిచేది కాదు. ఇది గెలవదు, ఖచ్చితంగా ఇది గెలవదు కాబట్టి అది గెలుస్తుంది అంతే. అర్థమైందా? సో ఇన్వర్ట్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిడిక్షన్స్ అట్లాంటివి చేసేది. తర్వాత ఇంకో 2 చిన్న బుడ్డి కథలు ఉన్నాయి. అయితే ఒక చిన్న డౌట్ అండి. ఇందాక మనం రైలు ప్రయాణంలో కేవలం వీనస్ ని తీసుకోవడం కారణం ఏంటంటే బర్త్ ఏసీ బర్త్ కాబట్టి ఇందాక ఇక్కడ యోగ కారకుని తీసుకున్నాను నేను, యోగ కారకుని తీసుకున్నాను. వీనస్ అన్ని లగ్నానికి యోగ కారకుడు అవ్వాలని ఏం లేదు కాబట్టి అక్కడ యోగ కారకుని తీసుకున్నా. యోగ కారకుడు పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడని తీసుకున్నా. దాని తర్వాత ఇంకోటి కారు సమస్య చెప్పేసా కదా. ఇంకోటి గేటు. ఇది ప్రిడిక్షన్ అంతా నేను చెప్పానని చెప్పను, కానీ మనం ఫేవరబిలిటీయే చూస్తాం. ఇంటర్ప్రిటేషన్కి నేను వాల్యూ తక్కువ ఇస్తాను. సారీ, అది మీరే నేర్చుకోవాలి కష్టపడి. సో ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ జీవితంలో నేను పలానా చదవాలా, పలానా చెయ్యాలా అని చెప్పి ఎవ్వరూ అడగరు అనమాట మనల్ని. 90% ఎవరు అడగరు. సో ఇంటెలిజెన్స్ ఉంటే ఎవరిది వాడు డిసైడ్ చేసుకుంటాడు. బేసికలీ వాళ్ళు వెళ్తూ ఉంటారు. కాకపోతే నాకు నేచర్ ఎంత అనుకూలంగా ఉంది, టైం ఎంత ఫేవరబుల్ ఉందో అది చెప్పు. నాకు ఫేవరబుల్ ఉంటే నేను వర్కౌట్ చేసుకునేది నేను చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఎవరైనా కానీ అడిగేది ఫేవరబుల్ టైం. సో కాబట్టి నేను జడ్జింగ్ ఆఫ్ ద పీరియడ్ని, జడ్జింగ్ ఆఫ్ ద టైంకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చా. సో ఇంటర్ప్రిటేషన్ చేస్తా, దానికి అసలు వాల్యూ లేదు, కానీ ఎలా చేయాలో నేను నేర్పిస్తా. అది నాకు ఒక్కోసారి ఫన్నీగా అనిపిస్తుంది. అన్ని గెస్సులు కొడుతున్నారు వీళ్ళు మనకి. నేను మా ఫాదర్ని కూడా ఇచ్చేదిలే, నువ్వు అందరికీ ఒకటే చెప్తా ఉన్నావు, వేరే ఏం చెప్పట్లేదు, అందరికీ ఒకటే చెప్పి డబ్బులు తీసుకుంటున్నావు నువ్వు అని చెప్పి ఇరిటేట్ చేసేది. మనకి ఇంట్లో ఉంటే వాల్యూ తెలియదు కదా, అది పరిస్థితి. దాని తర్వాత నెక్స్ట్ గేటు. సో ఈ గేట్ స్టోరీ చెప్తా. ఓ రోజు వచ్చాడనమాట. సో రోడ్ వైండింగ్ అయింది ఆ ప్లేస్కి. సో ఆ ప్లేస్కి రోడ్ వైండింగ్ అయితే ఇప్పుడు ఏదైతే ఏరియా ఉందో మోరీ లాంటిది వేశారు, దాని మీద రాళ్ళు వేసుకున్నాడు, సెట్ చేశాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఏమంటాడంటే ఇప్పుడు నాకు ప్లేస్ చిన్నగా అయిపోయింది, ఆ రోడ్ మీద ఏదైతే గవర్నమెంట్ ప్లేస్ మీద మనం ఇది వేసుకున్నామో ఆ ప్లేస్ మీద నేను ఫెన్సింగ్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను అంటాడు. యాజ్ పర్ ద గవర్నమెంట్ ఏంటంటే నో పర్మనెంట్ ది బిల్డ్ చేయకూడదు అనమాట. సో ఓన్లీ టెంపరీదే బిల్డ్ చేయాలి ఏదైనా కానీ. సో టెంపరీ అంటే తడికిలాగా, దడిలాగా. సో మనోడు తెలివికలుగా ఏం చేశాడంటే ఒక 2 years పాటు ఒక దడి కట్టాడు. ఆ దడి కట్టి ఒక కవర్ కట్టి సెట్ చేశాడు. సో ఈ మధ్యలో ఈ 2 years లోపు ఎవడో అడగడు కదా, సైకలాజికల్గా బిల్డ్ అవుతుంది అనేది మనోడు మాస్టర్ ప్లాన్. నిజంగానే వర్కౌట్ అయింది. దాని తర్వాత ఈ ప్రశ్న అనమాట. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ పర్మనెంట్ ఫెన్సింగ్ లాంటిదే, కాకపోతే థ్రెడ్ బేస్డ్, అంటే నట్లు బిగిల్ చేస్తే ఉంటుంది, తీసేస్తే తీసుకొని లోపల పెట్టుకోవచ్చు మొత్తం. సో జస్ట్ పోల్స్ ఒకటి పాతి నేను సెట్ చేస్తాను, నాకు ఇప్పుడు ఎవడో ఆపకూడదు అని చెప్పి అడుగుతాడు ప్రశ్న. సో ప్రశ్న అంటే ప్రశ్న ఏం లేదు, జస్ట్ ఊరికే అడుగుతాడు అనమాట, క్యాజువల్గా అడుగుతూ ఉంటాడు. సో నేను టైం చాట్ వేసి నేను చెప్పా, నీకు ఎవడో ఆపడు, ఒక్కడు కూడా ఈగ కూడా వాల్దో, నీకు బ్రహ్మాండమైన సపోర్ట్ దొరుకుతుంది, వెళ్ళిపో అని చెప్పా. దీనికి సపోర్ట్ ఏడ దొరుకుతుంది, దీనికి ఎక్కడ ఆపకుండా ఉంటారు, సరే అని చెప్పి వెళ్ళిపోయాడు.
అయితే ఒక 15 రోజుల తర్వాత ఈ వెల్డింగ్ కానీ వడ్రంగి కానీ వీళ్ళందరూ వాళ్ళు ఎప్పుడు టైం ఇస్తే మనం ఎప్పుడు చేయించుకోవాలి, కానీ మనం చెప్పినప్పుడు వాళ్ళు రారనమాట. సో దే ఆర్ వెరీ బిజీ పీపుల్. సో ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారనంటే ఒక రోజు ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసే రోజు కన్నా 2 రోజుల ముందు ఏం చేశారంటే ఆ వీధిలో రోడ్డు వేశారనమాట, కాంక్రీట్ రోడ్ వేశారు కాబట్టి ఎవరు నడవరు. సో ఒక క్లియరెన్స్ వచ్చేసింది. దాని తర్వాత గోతాములు పెట్టి మన నీళ్ళు అవి ఇవి పోస్తున్నారు, అట్లా జరిగింది. కానీ పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడైతే వస్తామని చెప్పారో అప్పుడు కొంచెం తొలకరి వర్షంలాగా చిన్న చిన్న చినుకులు పడతా ఉన్నాయి. ఈ రోడ్డు మీద ఆడుకునే పిల్లలు కూడా లోపలికి వెళ్ళిపోయారు. సో చిన్న చిన్న చినుకులే కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే రాగానే అవన్నీ పెట్టి ఇప్పుడు మరి వర్షం పడుతుంది చేద్దామంటే చేసేద్దాం అన్నా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసారనమాట. హాఫ్ అన్ అవర్లో అప్పటికప్పుడే వెల్డింగ్ చేసేసి రోడ్డు మీదే పరుచుకొని హ్యాపీగా చేసుకుని వెళ్ళిపోయారు అనమాట. సూపర్ కదా. అంటే లైక్ మనకి బలంగా ఫేవరబుల్గా వస్తుందని చెప్తే అట్లా వర్కౌట్ అవుతుంది. సో ఒకసారి మా బార్బరు ఇట్లనే అడిగారు అనమాట, కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ బిల్డ్ చేస్తున్నాము, సో మనం వేరే వాళ్ళకి బ్రైబ్ కూడా ఇచ్చాము, వీళ్ళు ప్రాసెస్ చేయట్లేదు, చాలా ఇదైతా ఉందని చెప్పి ఎప్పుడైతుంది అని చెప్పారు. సో 7-8 నెలలు పడుతుంది, నెలలో అయిపోద్దండి అని చెప్పాడు అనమాట. ఆయనకి ఏం జరిగిందని అంటే ఇతను ఎవరికైతే బ్రైబ్ ఇచ్చాడో ఆ బ్రైబ్ ఇచ్చిన క్యాండిడేట్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. సో ఇక్కడ కొత్త క్యాండిడేట్ వచ్చాడు. అక్కడ ఏమంటాడంటే నాకు రాలేదు కదా, ఆయనకి వచ్చింది కదా అని అంటాడు అనమాట. ఆయనకి చెప్తే ఈయన వినడు, ఈయనకి ఇవ్వడు. ఇలా ప్రొలాంగ్ అయ్యి ఈ 8 నెలలు నిజంగానే అయ్యి తర్వాత ఆయన ఇల్లు కట్టుకోవడం జరిగింది అనమాట. సో అన్ని 4 వచ్చింది కానీ 3లు 8లు దుస్తానాస్ అన్ని ఆపరేట్ అయ్యాయి అనమాట. అట్లా సో కొన్ని స్టోరీస్ చెప్పాను, ఇవన్నీ మన చాట్ జీపీటీ మహిమ అనమాట. నువ్వు ఏం చెప్తావు అని అడిగితే క్యూరియాసిటీ బిల్డ్ చేసి సరిపోద్దులే అని చెప్పింది అనమాట. సో క్యూరియాసిటీ కోసం నేను ఈ స్టోరీస్ బిల్డ్ చేశా. అంటే జరిగిన కేసులే గుర్తు తెచ్చుకొని కొన్ని చెప్పాను అనమాట. చాలా ఉంటాయి. నచ్చాయా స్టోరీస్ అయితే? చాలా నచ్చాయి. ఓకే. సో చాలా మంది ఏమనుకుంటారంటే, చాలా మంది చెప్తా ఉంటారు ఆస్ట్రాలజర్స్, మేము ఏది చెప్తే అది అయిపోద్దండి బ్రహ్మాండంగా, మనం చెప్పిందల్లా జరుగుతాం తెలుసా అని అంటారు. అట్లా ఏం లేదు, నేచర్లో జరిగేదే నువ్వు చెప్పడానికి అవకాశం వచ్చింది అంతే, 2 కొమ్ములు రావాల్సిన అవసరమే లేదు. సో మనం దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి మనకి ఎంత అయితే శక్తి అనుగ్రహం ఉందో చెప్పించుకునేవాడికి అది మ్యాచ్ అయినప్పుడు మనం వాళ్ళకి చెప్పే ఫ్రీక్వెన్సీ దొరుకుతుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు అందరికీ చెప్పగలుగుతారు, చెప్పింది నచ్చుతుంది అని గ్యారంటీ లేదు. ఇప్పుడు మా బ్రదర్కి నేను ఒక విషయం చెప్తే అడిగి నచ్చదు, మా ఫ్రెండ్ ఒకటి చెప్తే అడిగి నచ్చదు. సో మా ఇంట్లో వాళ్ళకి అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి అందరూ చెప్పడానికి అది ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలన్నమాట. కాబట్టి మనం నేర్చుకున్న సబ్జెక్టు వేరే వాళ్ళకు కూడా అది ఒక రిసోర్స్ లాగా ఉంటే, సో ఏ ఆస్ట్రాలజరు నాకు రాదని చెప్పి ఎండ్ యూజర్ దగ్గర ఒప్పుకోడు, సో ఫెయిల్ అవుతున్నానని ఒప్పుకోడు, వాడు ఏదో ఒకటి చెప్పి పంపిస్తాడు. సో నేనేమంటున్నానంటే రిసోర్స్ కనుక వాడికి మంచిగా మనం ప్రొవైడ్ చేస్తే, వాడు చదువుకుంటే వాడు ఇంకా బెటర్గా చెప్తాడు, దానికి ఒక రిసోర్స్ ఉంటుంది అనేది నా ఉద్దేశం. అందుకోసం మన ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత అయిపోయిందిగా. సో ప్రకృతి నిమిత్తం ఒక్కసారి నేచర్ కూడా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా మంచిగా మాట్లాడుకోగలుగుతున్నాం అని అంటే మనకి పవర్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ టైంకి ఇట్లా వర్కౌట్ అవుతుంది ఇంటరప్షన్ లేకుండా. సో చిన్నవి వచ్చినా మనం ముందు పోగలుగుతాం అనమాట. అదే ఇప్పుడు పవరే పోయింది అనుకో మన వల్ల కాదు కదా. సో కాబట్టి సో నేచర్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. అట్లనే ప్రెడిక్షన్ చెప్పేటప్పుడు, ప్రశ్న తీసుకునేటప్పుడు చాలా అంటే మనం ఎథికల్గా మనం మెయింటైన్ చేసుకుంటా ఉంటే వాల్యూస్ అంటే ఏం లేదు, మనం చేసే అసలు 30 ఏళ్ళ వెనక్కి తిరిగి చూస్తే కూడా మనం చేసింది కూడా ఏం ఉండదు అనమాట. మనం ఉన్నంత దానిలో చేయగలిగేంత దానిలో ట్రై టు బి గుడ్ చేయగలిగితే నేచర్ అనేది మనకు ఆటోమేటిక్గా ఈ ప్రిడిక్షన్స్ చేయడానికి సిగ్నల్ ఇస్తుంది. సో అదే చెప్తా ఉంటుంది. నువ్వు కారం అన్నం తింటా ఉన్నావు, ఎవడో వచ్చి ఏదో అడిగాడు, నువ్వు మరి పాజిటివ్ ప్రిడిక్షన్ ఎట్లా వస్తుంది? ఖచ్చితంగా రాదు. సో నవ్వుకుంటూ సరదాగా ఉన్నావు. అప్పుడు మా సార్కి నేను ఫోన్ చేస్తా, సార్ నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటా చెప్పండి సార్, అది ఇది అని అడిగాను అనమాట. వినోద్, నేను మా వైఫ్ పిల్లలు అందరూ కూర్చొని రిలేటివ్స్ వస్తే సరదాగా మేము ముచ్చట పెట్టుకుంటా ఉన్నాం, నీకు త్వరగానే పెళ్లి అయిపోద్ది అని చెప్పాడు. అది నిమిత్తం అనమాట. అర్థమైందా? అంటే ఆ సిచ్యువేషన్ అనేది సిగ్నిఫై చేస్తుంది, ఎన్విరాన్మెంట్ డెఫినెట్లీ సిగ్నిఫై చేసేస్తుంది. సో ఇది అంటే సీక్రెట్ ఉందలే, తర్వాత చెప్తా. సో కొన్ని విషయాలు అనేది మనకి అర్థమైపోతాయి అనమాట. అంటే మనం ప్రిడిక్ట్ చేయకముందే నేను ఇంకోటి కూడా ఏం చేస్తానంటే, అసలు కన్సల్ట్ ఒక సెకండ్ మాట్లాడదాం, ఒకళ్ళు హ్యాండిల్ అయిపోయారు. సో ఏంటంటే అసలు కన్సల్టేషన్ చెప్పకముందే ప్రిడిక్షన్ ఏమొస్తుంది అనేది నీకు తెలియాలి. అది కదా ఆస్ట్రాలజీ అంటే. అర్థమైందా? సో ఏ టాపిక్ నువ్వు డిస్కస్ చేస్తావు, వాళ్ళు ఏం అడుగుతారు అనేది
కన్సల్టేషన్ స్టార్టింగ్లో ఒక టైం చార్ట్ వేసుకుంటా నేను. అదే చెప్పేస్తుంది అనమాట, వాళ్ళు గుడ్ బ్యాడ్ యావరేజ్ ఎట్లాంటి టైం జోన్లో ఉన్నారు, సో ఈరోజు నక్షత్రం ఎట్లా ఫేవరబుల్గా ఉంది, సో అది మనకి వాళ్ళకి ఒక ఫ్రీక్వెన్సీ సెట్ అయినప్పుడు అది ఏర్పడుతుంది. అప్పుడే వాళ్ళు కరెక్ట్గా చెప్పుకోగలుగుతారు అనమాట. దాదాపు అయిపోయింది నా ప్రజెంటేషన్ అయితే. పెద్దగా ఓ 10 పాయింట్లు రాసుకుని వెళ్ళిపోయాను అనమాట. ఎలా ఉన్నాయి, ఇంకేమన్నా మిస్ అయ్యామా ఇంట్రడక్షన్లో? చాలా బాగున్నాయి. హ్యాపీగా. ఇక ఒక్కొక్కరికి ఇక మాట్లాడడానికి ఇక అవకాశం ఇచ్చేద్దాము. సో ఇక నా సైడ్ నుంచి మేజర్ ఇంట్రడక్షన్ గంట సేపు తీసుకున్నానా నేను? ఇంకెక్కువనే తీసుకున్నట్టున్నా నేను, చాలా తెలియకుండా. రైట్, ప్లీజ్ ఇక ఒక్కొక్కళ్ళు మాట్లాడతారా? సో సో ఇది మీరు మాట్లాడిన యూస్ అయితే ఒక్క సెకను. అయితే నేను ఈ రోజు యాక్చువల్గా నేను అన్ని నెంబర్స్ని ఒక చిన్న ప్రింట్అవుట్ తీసుకుందాం అనుకున్నా, కుదరలేదు. సో ఒకళ్ళు మాట్లాడేసిన తర్వాత ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇచ్చేసేయండి. మీకు ఎంత అవైలబిలిటీ ఉందో తెలియదు. సో అందరికీ ఒక 3 minutes ఇచ్చేసేయండి ఫస్ట్. తర్వాత అంటే దాని తర్వాత మళ్ళీ రిపిటేటివ్ అటెంప్ట్ చేద్దాం. ఎందుకంటే టైం నేను ఎక్కువ లెంత్ తీసేసుకున్నానేమో అని ఫీలింగ్ నాది అంతే. ఎస్ ప్లీజ్. వినోద్ గారు, సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని టెస్ట్ చేయడానికి లైక్ డేటాబేస్ అట్లాంటిది ఏమైనా ఉందా? ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నారు మీరు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిడిక్షన్ ఒకటి ప్రిడిక్ట్ చేసాము, కానీ అది సేమ్ థింగ్ చాలా చార్ట్స్ మీద అప్లికబుల్ ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి నేను ఆర్వీ సైట్లో రీసెర్చ్ డేటా అది ఉంది కదా, దాంట్లోంచి మనకి మనం యూజ్ చేసుకొని మనము అసలు ఫస్ట్ మీరు ఫండమెంటల్స్ నేర్చుకోవాలి కదా. డేటా అనేది ఇప్పుడు మన దానిలో ఒక 24 మెంబర్స్ గ్రూప్ ఉంది. మన దానిలో ఒక్కొక్కళ్ళు 100 చార్ట్లు పట్టుకొస్తారు. అసలు మనం ఆర్వీఐ రీసెర్చ్ డేటానే వాడాల్సిన అవసరం లేదు. మనకి 2400 చార్ట్లు మన గ్రూప్లోనే అయినాయి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర బోల్డ్ డేటా ఉన్నది. అసలు మనం ప్రయత్నం చేసి మనం బిల్డ్ చేసుకుంటే మీకు నాలెడ్జ్ బిల్డ్ చేసినాక నాకు డేటా దొరకట్లేదు అనేది చాలా చిన్న సమస్య. దాని గురించి అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను 100 ఐడియాలు చెప్తా డేటా రావడానికి. మనం జాతకం చెప్తామంటే బోల్డ్ మంది జాతకాలు ఇస్తారు. దాంతో అసలు సమస్య లేదు. ఓకేనా? డేటాతో ప్రాబ్లం లేదు. ఎస్. ఇంకా ఇది కొన్ని పబ్లిక్ వెబ్సైట్స్ ఉన్నాయి, అవి ఎంత రిలయబుల్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అవైలబుల్. అవును, ఆస్ట్రో డేటా బ్యాంక్ అని ఒక వెబ్సైట్ ఉంది. దానిలో డేటా ఉంటుంది మోస్ట్లీ. ఓకే, దాన్ని మనం మళ్ళా అది ఎంత రిలయబుల్ అనేది తెలియదు. అందుకోసం వాడు A++B C అని చెప్పి పెడతాడు. రకరకాల సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసామని చెప్తాడు. నేను ఒక ఆయనకి ఇట్లాంటి లిస్టెడ్ ఆయనకే చెప్పాను, మంచి ఆయనకి చెప్పాను. ఆయనది ఇంటర్నెట్లో ఒకటి, బయట ఒకటి ఉంది. అప్పుడేం చెప్తాం? ఇంటర్నెట్లో ఒక్కొక్కళ్ళు కొంతమంది ఎక్స్పోజ్ చేయరు, వేరేది చేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులో ఉన్నదో లేదంటే వాళ్ళకి వేరే ఉన్నదో పబ్లిక్ డేటా కదా, అది అక్కడ తీసుకొచ్చి ఆడ పెడతాడు. అప్పుడేం చేస్తాం మనం? తెలియదు. సో మనకి ట్రస్టెడ్ సోర్స్ నుంచి వస్తే బాగుంటుంది. సో దాన్ని టెస్ట్ చేయడానికి మన చుట్టుపక్కల బోల్డ్ మంది ఉన్నారు. మనమే ఉన్నాం కదా, మన దగ్గరే 2400 చాట్లు ఉన్నాయి కదా, ఇంకేం బాధ? ఎస్ ప్లీజ్ నెక్స్ట్. నేను వెళ్తానండి. నమస్తే. హ్యాపీ గురు పౌర్ణమి అందరికి. ఎలా అనిపించింది ప్రెజెంటేషన్? చాలా బాగుంది. నవ్వుకున్నాను కొన్ని చోట్ల. అంటే లైక్ వెరీ ఇంప్రెసివ్, సర్ప్రైజింగ్ గా అట్లాగా అనిపించింది. వెరీ గుడ్. వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అండి. అయితే నాకు ఐ నో లైక్ మీకు క్వశ్చన్స్ కొన్ని ఇబ్బంది పెట్టేవి, ఇరిటేటింగ్ క్వశ్చన్స్ కూడా ఏం లేదు, చెప్పా కదా, ఏదైనా అడగచ్చు. సో లిమిట్ లేదు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు నాకు అర్థమైంది, మీరు ఒక వేరే వాళ్ళ ఊహ నుంచి కూడా లైక్ మీ వైఫ్ ఊహ నుంచి కూడా ఆ మూమెంట్ లో ఉన్న లగ్నాలు స్టార్స్ ని బట్టి మీరు వాళ్ళు ఊహించుకునే పర్సన్ ని కూడా చెప్పగలుగుతున్నారు. సో ఇప్పుడు మీరు ఎవరు మమ్మల్ని డైరెక్ట్ గా చూడలేదు. మా ఫోన్ నెంబరు, ఈమెయిల్, మా వాయిస్ మాత్రమే తెలుసు మీకు. సో మీరు ఎంతో మంది అప్లికేషన్స్ వచ్చి ఉంటాయి, మీరు ఒక 24 people ని మాత్రమే ఈ కోర్స్ కి సెలెక్ట్ చేశారు. అంటే మేము అనుకోవచ్చా మీరు మీ ఈ 24 తోటే మీకు కనెక్ట్ అయ్యారు, గురు శిష్య అనుబంధం
సో అండ్ రెండు మేము రకాల నేర్చుకుంటాము అనే కాన్ఫిడెన్స్ మీకు ఉండబట్టే తీసుకున్నారని చెప్పొచ్చా? సో మేము దాన్ని బట్టి నా పర్సనల్ ఏంటంటే, సో బికాస్ యూ హ్యావ్ సెలెక్టెడ్ మీ యాజ్ యువర్ స్టూడెంట్, ఇప్పుడు మీరు నన్ను స్టూడెంట్ గా సెలెక్ట్ చేశారు కాబట్టి నేను ఆల్రెడీ ఒక 25% నేను ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యాను. ఇప్పుడు నా ప్రయత్నం నేను చేస్తే నేను సాధించగలను అనే నమ్మకం తెచ్చుకోవచ్చా అని నా క్వశ్చన్. సో ఫస్ట్ నన్ను ఏనుగుగా చూడడం మానేయండి, నన్ను చీమగానే చూడండి. సో మీ జర్నీలో నేను ఖచ్చితంగా ఆ సహాయం ఏదైతే ఉంటుందో మీ పూర్వకర్మ అదృష్టాన్ని బట్టి నేను పార్ట్ అవుతాను. నేను ఎట్లా చూజ్ చేశానో చెప్తాను. మేము అసలు ఏమి చూజ్ చేయడానికి గట్టి ప్రయత్నాలు కానీ అగ్రెసివ్గా కానీ ఏమీ చేయలేదు. ఓకే, నేను ఓల్డ్ డేస్లో అంటే మేబీ బ్యాక్ ఆఫ్ 10 years బ్యాక్ ఇదిగో గోల్డెన్ ప్రెడిక్షన్ టెక్నిక్ దొరికింది, మనము అసలు అన్ని పాజిటివ్ టైంలోనే మనం అన్నీ చేసేద్దాం, మనకి ఫేవరబుల్ టైంలోనే చేసేద్దాం అని చెప్పి నాకు ఒక క్లయింట్ ఉండేవాడు, నాట్ రిలేటెడ్ ఆస్ట్రాలజీ, సమ్ అదర్ వర్క్ రిలేటెడ్ క్లయింట్. సో నేను ఎప్పుడు కూడా నా ఫేవరబుల్ నక్షత్రంలో వెళ్ళి పెట్టుకొని మరి ఆయన దగ్గరికి వెళ్ళేది. ఆయన నన్ను ఏం చేసేవాడు అంటే, బాబు ఆగు కూసో అని చెప్పి ఆయనకి ఫేవరబుల్ నక్షత్రంలో వచ్చాక ఆయన నన్ను పిలిచేవాడు. అయిపోయిందా? సో మళ్ళీ ఫేవరబుల్ డిస్కషన్ జరిగేది కాదు. అంటే నేను పెట్టుకొని వెళ్ళినా, ఇప్పుడు మీకు అది ఉంది కదా మహాభారత యుద్ధం, సో శ్రీకృష్ణుడు ఒక మాయా టైంని క్రియేట్ చేశాడు కదా, సో అప్పుడు ముహూర్తం టైం అయిపోతుందని చెప్పేసి దుర్యోధనుడు యుద్ధం స్టార్ట్ చేసి ఇన్వాల్వ్ అవుతాడు. కాబట్టి గుడ్ కర్మ వల్ల మనకు ఆ పాజిటివ్ నెగిటివ్ అనేది పూర్వకర్మ నుంచి కొన్ని ప్లానెట్స్ ప్రతి పర్సన్కి కూడా వర్క్ అవుతూ ఉంటాయి అనమాట. వెరీ రేర్గా వర్క్ అవ్వకపోవడం, ఖచ్చితంగా కొన్ని ప్లానెట్స్ ఏబీసీ కేటగిరీలో ఖచ్చితంగా వర్క్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి నాకు కొన్ని రోజుల తర్వాత అర్థమైంది ఏంటంటే, నువ్వు కప్పగెంతుల్లాగా ఒకదాని మీద మంచి టైం అనే దాని మీద గెంతులు వేసుకుంటే వెళ్తా ఉన్నావు. మొత్తం మంచి టైం అవ్వాలి, రెడ్ కార్పెట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓకే, గుడ్ కర్మ చేస్తే చాలు అనేది కొంచెం రియలైజ్ అయ్యి కొంచెం బోధపడింది అనమాట మ్యాటర్ అది. సో కాబట్టి మీరు ఫస్ట్ పాజిటివ్గా మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండబట్టే మీరు నన్ను అప్రోచ్ అయ్యారు. నాకు దైవానుగ్రహం వల్ల నేను మీకు చెప్పే అవకాశం వచ్చింది. సో నేనేది స్పెషల్గా మీకు ఎక్స్ట్రాగా ఏది నేర్పించట్లేదు, మీలో ఉన్న దాన్ని కొంచెం బెటర్ చేయడానికి నేను ఏదో ముందు ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడికి వచ్చాను అంతే తప్ప ఏమి అసలు ఎక్సెసివ్గానో ఓవర్ ఇమాజినేషన్ నా మీద చేయమాకండి అంతే. నేను ఈక్వల్ టు ఎవ్రీబడి. సో నాకేంటంటే ఖాళీ టైము ఆస్ట్రాలజీ మీద దొరికింది. మీరందరూ ప్రొఫెషనల్గా రకరకాల విషయాల మీద చాలా ఎక్స్పర్టెన్సీ చేయడానికి వాటన్నిటికీ అవకాశం వచ్చింది అంతే. సో ఒక్కసారి ఆ లాజిక్ అర్థమైందనంటే మీరు కూడా ఈక్వల్ అవుతారు. నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని, నాకన్నా అందరూ ఫాస్ట్ ఫార్వర్డ్ స్టూడెంట్లే అని బిలీవ్ చేస్తాను అనమాట. ఎస్, క్లారిఫైడా? యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ అందరితో కలిసి ఈ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నాను. తప్పకుండా అండి. నమస్తే. ఎస్, ప్లీజ్ నెక్స్ట్. మీరే మేనేజ్ చేసుకుంటున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఒకళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకోళ్ళు బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను మేనేజ్ చేయట్లేదు, ప్లీజ్ గో హెడ్. ఒకళ్ళు అయిన తర్వాత ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని వెళ్ళండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. నమస్తే. హ్యాపీ గురు పౌర్ణమి. హ్యాపీ గురు పౌర్ణమి అండి. సార్ యాక్చువల్గా నాకు చాలా ఆనందం ఉంది ఇట్లాంటి క్లాసెస్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మేము మీతో కూడా ఆల్రెడీ మాట్లాడున్నాము, థ్యాంక్ యూ. ఎంతో ఇంట్రెస్ట్ బట్టి వచ్చున్నాము. కాబట్టి ఇట్లాంటి ఇప్పుడు మీరు మాకు చెప్పే క్లాసెస్ రికార్డింగ్స్ ఏమైనా అవైలబుల్ గా ఉంటాయా? ఇప్పుడు ఇదంతా యూట్యూబ్లో ఇప్పుడు మనం ఈ రోజు డిస్కషన్ అయిందా, మోస్ట్లీ మన వాళ్ళు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ఎడిట్ చేసి ఈ రికార్డింగ్ని అప్లోడ్ చేస్తారు. ఇదేనా మీరు అడిగేది, ఇంకా వేరేనా? అంటే మాకు చెప్పే క్లాసెస్ మాకు సపరేట్ గా ఇస్తారా, పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉంటుందా? పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఇచ్చేస్తాం కదా, మీకు చెప్పే క్లాస్ అంతా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఇచ్చేస్తాం. ఓకే, వద్దంటారా అట్లా? అట్లా కదా, అంటే నాకు డౌట్ వచ్చింది. అంటే నాకు లేదు, వీడియోస్ ఎట్లా రీచ్ అవుతాయి అనే పాయింట్ నాకు. లేదు, మీకు చక్కగా ఆర్బీఐ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో మీరైతే చేసుకుంటే మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట, అసలు డౌటే లేదనమాట. లేదు, నన్ను లింకులు ఎవ్రీడే ఇది పలానా క్లాస్ అయ్యింది ఆ లింక్ పెట్టమంటే కూడా నేను మీకు పర్సనల్ గా వాట్సాప్ లో పెట్టమంటే పెడతాను. ఓకే, పర్లేదు. అంటే మాకు వీడియోస్ రీచ్ అయితే మాకు కొంచెం గ్రో అవడానికి, అప్గ్రేడ్ అవడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడే దాని గురించేనా మీరు చెప్పేది, ఇంకా వేరే వాటి గురించా మీరు చెప్పేది? లేదు, మన క్లాసెస్ గురించి. మీరు వస్తారు కదా ఎవ్రీడే? ఓకే, రైట్.
ఎస్. ఇంకోటి ఆ ట్రూ చార్ట్ అని అన్నారు కదా, అంటే టైం లైవ్ చార్ట్ టైం చార్ట్ టైం టైం చార్ట్ దానికి సపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుందా, మనమే క్యాల్కులేట్ ఏం లేదండి, మీరు ఏ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ తీసుకున్నా ప్రజెంట్ ఏ లగ్నం నడుస్తా ఉంది, ఏ నక్షత్రం చూపెడతా ఉంది అనే సాఫ్ట్వేర్ తీసుకుంటే సరిపోతుంది. ఆర్బిఐ సాఫ్ట్వేర్ వాడుకోవచ్చు, ఇంకా కొన్ని జాతక యాప్ అని ఒకటి ఉంది, జ్యోతిష్ యాప్ అని ఉన్నాయి, ఇంకా ఆస్ట్రోసేజ్ యాప్ అని చాలా యాప్స్ ఉన్నాయి. ఏదైనా ఒకటే, అందరూ వాడేది ఒకటే, స్విస్ ఎఫ్ మెరీస్ అనే దాన్ని వాడతారు, వాడి డేటాని పుల్ చేస్తారు అంతే. ఓకే, అది మన కరికులంలో కూడా ఉంది కదా, నేర్పిస్తారు కదా అట్లాగా. మీకు ఇప్పుడు ఆస్ట్రాలజీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం రావట్లేదా, అసలు అది ఎట్లా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయడం రావట్లేదా? అంటే చార్ట్ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ లో వస్తుంది, కానీ ప్రిడిక్ట్ చేయడం తెలియదు కదా. ప్రిడిక్ట్ చేయడం నేను నేర్పిస్తా కదా, ఇది ఇంట్రడక్షనే కదా, నేర్పిస్తా నేను ఉన్నా కదా, డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. ఓకే ప్లీజ్ నెక్స్ట్. నమస్తే అండి. నమస్తే. ఇది టైం చార్ట్ అనేటప్పటికి ఒక చిన్న డౌట్ గుర్తుకొచ్చింది. అంటే ప్లీజ్. మామూలుగా అడుగుతున్నా, ఈ టైం చార్ట్ ని మనం కేపీ పరంగా చూడొచ్చా, లేకపోతే మామూలుగా నక్షత్రం పరంగానే చూడొచ్చా? అంటే ఏదైతే టైం చార్ట్ వేస్తామో, అంటే ఏదో చూస్తూ ఉంటాం, లేదా మనకి ఏదో మెసేజ్ వచ్చి ఉంటది, అది Correct, పాజిటివ్ correct. నెగిటివ్ అన్నట్టుగా. సో ఎప్పుడైతే మెసేజ్ వచ్చింది డైవర్ట్ అయ్యామనంటే, లగ్నం అశ్వినిలో పడింది అనుకో, డైరెక్ట్ గా భరణిలో పడినట్టుగా మీరు ఫీల్ అయిపోండి డైవర్ట్ అయితే. అర్థమైందా? అది టెక్నికల్ గా అశ్వినిలోనే ఉంటుంది, కానీ భరణిలో పడినట్టు ఫలితం వస్తూ ఉంటది. ఇలాంటి రియల్ టైం ఛాలెంజెస్ కూడా మనము బీటీఆర్ క్లాసెస్ లో కూడా కొన్ని చెప్పామన్నమాట. సో డెఫినెట్లీ చేయొచ్చు. ఓకే ఓకే. మీరు అది సబ్లాడ్ దాకా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్టార్ ని 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు ఫస్ట్ మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి ఈ క్లాస్ లో భాగంగా. నెక్స్ట్ లెసన్ లో మనము చేద్దాం. ఇంకోటి అందరినీ అడగడం మర్చిపోయాను. సో రేపొద్దున ద్వితీయ విఘ్నం కలగకుండా ఉండడానికి రేపొద్దున ఎప్పుడు కనెక్ట్ అవుతారు? రేపు ఈవినింగ్ 6 గంటలకు ఐఎస్టీలో పెట్టమంటారా, 7ంటికి పెట్టమంటారా? మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు పెడతా నేను. 7 అలా అయితే ఓకే. ఓకే సరే, మీరు అందరూ ఒక మెసేజ్ పెట్టండి, నాకు కామన్ టైము సెట్ చేసేస్తాను. ఈవినింగ్ 5 తర్వాత ఎప్పుడైనా ఓకే. ఓకే డన్. అదే 5 తర్వాతనే నేను కూడా 5 to 8 మధ్యలో ఏదో ఒక టైం చెప్తే అక్కడ పెట్టేస్తాను. మళ్ళీ సేమ్ రేపు 1 గంట సేపు ఇక మీ ఓపిక. నేనైతే స్టార్ట్ చేస్తాను, మీరు ఎప్పుడు ఏంటంటే అప్పుడు ఏంటి అంతే. నాకు ఎప్పుడు అదే ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట. ఆస్ట్రాలజీ అనగానే అదొక పిచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది అంతే. ప్లీజ్. థ్యాంక్ యూ అండి. మీలాంటి గురువు గారు దొరకడం మాకు అదృష్టం. గురువు ఏం లేదు, సో వీఆర్ ఈక్వల్ అంతే. ఎస్ ప్లీజ్ నెక్స్ట్. వీలైతే ఎర్లియర్ ద బెటర్ సార్. ఈవినింగ్ డెఫినెట్లీ ఎర్లియర్ అంటే 5 అయితే ఐ మీన్ ఎర్లీగా అయిపోతుంది కదా. డెఫినెట్లీ ష్యూర్ అండి. అన్లెస్ ఎవరికైనా ఇష్యూ ఉంటే ష్యూర్ డెఫినెట్లీ మెసేజ్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. ఎస్. ఇంకా నా వింటే అండి డౌట్స్. ఓకే ఒకళ్ళు మాట్లాడేస్తే నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చేయండి. ఆ మాట్లాడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే నాకు కావాలి. నేను నెంబర్ రాసుకుంటే ఈ పాటికి నెంబర్ పిలిచేవాడిని అనమాట. నెంబర్ రేపు ఖచ్చితంగా రాస్తాను. ఎస్. ఓకే. నమస్తే అండి వినోద్ గారు. నమస్తే. నాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయి. ప్లీజ్. ఫండమెంటల్స్ ఏవైతే యాప్ ఆర్బీఐ యాప్ లో ఉన్నాయన్నారు, అవి చూసారా? కొంచెం చూపించగలరా? పేజ్ చూసారా? ఏవేమి? నేను ఆ పేజ్ ఓపెన్ చేయాలి అంతే కదా. ఒక సెకండ్. ఆ పేజ్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఒక సెకండ్. ఇక్కడ ఇదిగో ఇది కనిపిస్తా ఉందా? కనిపిస్తుంది కదా. ఎస్. దీనిలో విజ్ఞాన ఆస్ట్రాలజీ కోర్స్ అని ఒక పేజ్ క్రియేట్ చేసాము. సో ఈ లింక్ ఏదైతే ఉందో మీకు ఇన్విటేషన్ లింక్ పెట్టినా అందరికి పెట్టేశాను అనమాట. ఎవరైనా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. RVA.app వచ్చేసేసి కాన్సెప్ట్స్లోకి వెళ్ళారనుకో, మీకు ఇక్కడ విజ్ఞాన కోర్స్ అని కనిపిస్తుంది. విజ్ఞానాలో ఓవర్వ్యూకి వెళ్ళారనుకో ఈ పేజ్కే వస్తారనమాట. ఓకే, ప్రస్తుతానికి టెంపరీగా RVA.app అనేది కొంచెం దాన్ని ఏమంటారు, టెంపరీ పేజ్ అనమాట. తర్వాత అంతా మెయిన్ సైట్లో rahasyavedikastrology.comకి పుల్ చేస్తాం. సో దీనిలో 24 ఆర్టికల్ రాశాను. మీరు 24 మంది కదా, సో తల ఒక ఆర్టికల్ చదివినా అయిపోతుంది. కానీ నేను 15 ఆర్టికల్ వరకు కూడా రాయలేదు, 14 రాశాను. మిగిలిన ఎన్హాన్స్ చేద్దాము ఈ ఫ్లోలో. సో ప్రతి పేజ్లోనూ ఒక ఇంట్రడక్షన్ ఇంగ్లీష్లో పెట్టాను, మిగిలిన అన్ని తెలుగులోనే ఉన్నాయి. ఓకే, సో
సేమ్ అదే ఫ్లో 1, 2, 3 సీరియల్ నెంబర్ గా ఫాలో అయితే సరిపోతుందా? అంతే లేదంటే అంతే. బేసిక్ సో ఓకే. ఒకటి నాకు వెబ్ సిరీస్ ఇన్స్పిరేషన్ మీకు ఒకటి ఏంటంటే ఒకటి చూడగానే రెండోది చూడలేదని మీరు ఫీల్ కాకుండా ఉండేటట్టు రాశా. ఒకటి చదవంగానే ఇక్కడికే నాకు ఆస్ట్రాలజీ వచ్చేసింది అనిపిస్తుంది, నెక్స్ట్ చదివితే ఇంకొంచెం వచ్చిందిగా, నాకు ఇంకో కొత్త విషయాలు తెలిసాయి కదా, సో అలా అనిపిస్తుంది. అంతేగాని నేను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నేను వెయిట్ చేయాలనే క్యూరియాసిటీతో కిల్ చేయదు, అట్లా రాశాను అనమాట ఆర్టికల్. ఓకే. ఎక్కడికక్కడ సంతృప్తి ఉండాలన్నమాట. సో అట్లా చేస్తా వెళ్ళాను అనమాట. సో అన్ని పేజీలు రాసుకుంటూ వెళ్ళిపోయాను. సో మీకు మోస్ట్లీ వేదిక్ స్టెల్లార్ మెథడ్స్ 14 ఆర్టికల్ వరకు మొత్తం కవర్ అయిపోతాయి అనమాట. ఓకే. సో కొన్ని ఫ్లో చార్ట్స్ పాత ఉన్నాయి, కొత్తవి అప్డేట్ చేసి చేద్దాము. చిన్న చిన్న కరెక్షన్స్, ఆ చార్ట్స్ రాయాల్సిన దగ్గర చార్ట్స్ అన్నీ కూడా మనం చక్కగా డ్రా చేసుకుని వేసుకుందాం. ఓకే. ఇంకా నెక్స్ట్ ఈ బృహత్ పరాశర హోరశాస్త్ర సారావళి ఆదర్శ ఏమైనా స్పెసిఫిక్ ఉన్నారని అంటే ఆథర్స్ అండి. సో గొల్లపూడి వీరాస్వామి సన్స్ బుక్స్లో ఉన్నాయి నా దగ్గర ఉన్న బుక్స్. ఆథర్ అంటే నేను చూస్తాను, మీరు ఏదైనా ఓకే. ఒక్కటి తీసుకోండి. సో ఒక్కటి హ్యాండీగా అంటే ఒకటి నా దగ్గర బృహత్ పరాశర హోరశాస్త్ర 2 వాల్యూమ్స్ రంజన్ పబ్లికేషన్స్ ఉంది. సర్లే ఏం కాదు, ఏదైనా ఒకటే బేసిక్ అండర్స్టాండింగ్ కోసం. మీరు ఆ, 24 చదువుతున్నారు ఆ, అనుకో, దీనిలో అర్థం కావట్లేదు ఆ, అనుకో, దాన్ని రెఫర్ చేయడానికి ఉంటుంది. ఇది అర్థమైంది అనుకో, అసలు ఆ బుక్లు కూడా అవసరం లేదు. అదే. ఓకే. ఇంకా ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇన్ కేసు మనం ప్రిడిక్షన్ కానీ డైలీ హోరా వైజ్ గా కానీ టైం చార్ట్ ప్రకారం ఏమైనా చేస్తున్నప్పుడు తిది హోరా కానీ వైజ్ గా ప్రిడిక్షన్ చేయట్లేదు, నేను టైం చార్ట్ తోనే ఓకే. ప్రిడిక్షన్ చేస్తా ఉన్నాను, మైన్యూట్ ప్రిడిక్షన్స్ అన్ని. ఎస్. ఓకే. సో దాంట్లో నక్షత్ర గాని తిది రాశి ఇవి ఎంతవరకు ఇంపాక్ట్ నక్షత్రమే ఉంటాయి? నక్షత్రమే తిది వారము ఓకే. ఏమీ అవసరం లేదు. చార్ట్లో నక్షత్రాలు ప్లానెట్స్ ఎలా ఉన్నాయి ఇంతేనే. ఓకే. డిస్కస్ చేద్దాం అవి సో ఎట్లా చేయాలి. చెప్పే కదా, సరదా సంతోషం సంతృప్తి అన్నీ వచ్చేటట్టే మనం ప్లాన్ చేసాం. అదేనండి. ఇప్పుడు డ్యూరింగ్ క్లాస్ లో మనకి పంచాంగ ఎలిమెంట్స్ కొంచెం కొంచెం టచ్ లేదు అవుతాయంటారా? అన్ని అవన్నీ కవర్ చేద్దాం. ఓకే. ఇవి పెట్టే ఎలిమెంట్స్ ఉంటాయి, ఇట్లా వాడతారు. నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు మీరు ఒక సినిమా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఒక సినిమాలో మన ఒక సినిమా ఉంటుంది, ఐ థింక్ హీరో గుర్తులేడు, సవ్యసాచి సినిమా. ఓకే. సవ్యసాచిలో ఏంటంటే సారీ సినిమా మీరు చూసారో లేదో కానీ, సో హీరో గబాలను పడిపోతా ఉంటే సడన్ గా ఇంకొకడు వాడి లెఫ్ట్ హ్యాండ్ ప్రొటెక్ట్ చేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ ప్రొటెక్ట్ చేస్తుంది కదా. సో కాబట్టి రైట్. అట్లా. సో ఇది జరగాలి అని అంటే దాని ముందు ఒక బ్యాక్గ్రౌండ్ సీన్ జరుగుద్ది దానికోసం, అర్థమైందా? సో ఆ బ్యాక్గ్రౌండ్ సీన్ ముందన్నా చూపిస్తాడు, తర్వాత ఇది ఇట్లా జరిగింది కాబట్టి అట్లా అన్నా చూపిస్తాడు. అది చీటింగ్ స్క్రీన్ ప్లే అయితే. కాబట్టి ఏంటంటే ఒక సినిమా ఏదైతే మనం అంటే సినిమా అంటే ప్రిడిక్షన్, ఆ ప్రిడిక్షన్ జరగడానికి కావాల్సింది ఏదైతే ఉంటుందో దాన్ని 24 ఆర్టికల్లో బిల్డ్ చేశాను. ఏ ఒక్క విషయం ఎక్స్ట్రాగా చెప్పలే, అన్ని స్టోరీ లాగా ఫన్నీగానే ఉంటాయి. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎ ఫన్నీ పర్సన్. సో కాబట్టి సో ఇట్లా చిన్నగా సరదాగా రాసుకుంటా వెళ్ళాను అనమాట. కానీ ప్రతి విషయం మీకు ప్రిడిక్షన్ వచ్చేసరికి దాని డెప్త్ మీనింగ్ అర్థమవుతుంది. అదేనండి. ఓకే, రైట్. ఎస్. ఇంకా అంతే. వినోద్ గారు, నమస్తే అండి. ఇప్పుడు మీరు ఇదంతా తెలుగులో రాశారు కదా, దీన్ని పేజ్ ట్రాన్స్లేషన్ కుదురుతుందా? చక్కగా కుదురుద్ది. గూగుల్ ట్రాన్స్లేట్ తీసుకుపోయి దానిలో వేసేయండి, అదే చెప్తుంది ఇంగ్లీష్లోకి. ఓకే. అంటే నాకు తెలుగు వచ్చు కానీ అంత బాగా రాదు, ఎప్పుడో స్కూల్లో చదువుకుందే. ఓకే. రీడ్ లౌడ్ అని పెట్టిండ్రు అనుకోండి మీరు బ్రౌజర్లో, ఎడ్జ్ బ్రౌజర్లో, అదే చదువుతా ఉంటుంది, తెలుగులో చెప్తా ఉంటుంది. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఆల్రెడీ మనకి ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేసినారు కదా, అంత వద్దు, బేసిక్స్ మొత్తం. అవన్నీ చూడడం వల్ల కాదు కాబట్టి 24 ఆర్టికల్లో నేను కంప్రెస్ చేయాలనుకున్నాను, అందుకే ఆర్టికల్ రాశాను. ఇది మీకు ఒక్కరికనే ఓకే. కాదు, ఎవ్రీ లర్నర్కి ఉపయోగపడాలి. మనం చేసే సరదా డిస్కషన్ కూడా లర్నర్ అంటే మీరందరూ లర్నర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతా ఉన్నట్టు నేను చెప్తా ఉన్నట్టు ఉంటుందని చెప్పి ఇది ప్లాన్ అనమాట. ఓకే. సో అంటే నేను హోంవర్క్ లాగా నేను ఏం చేసిన అంటే ఆ ఛానల్కి వెళ్ళి ఫస్ట్ 60 వీడియోస్ బేసిక్స్ కింద తీసుకొని అన్ని కంప్లీట్ చేసుకున్నాను, నేనే నోట్స్ కూడా రాసేసుకున్నాను. సో ఓకే, నాకు ఇప్పుడు ఈ ఆర్టికల్స్ చదివితే నాకు రివిజన్ లాగా అయిపోతుంది కదా. సూపర్. ఇంకేంటే మీరు అడ్వాన్స్డ్ ఉన్నారు. యా. అండ్ రైట్. ఈ బుక్స్ కదా, ఇవి మనకి నాకు యాక్సెస్ ఉండదు కదా, డిజిటల్ ప్రింట్ ఉండే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఉంటాయి కొన్ని ఉంటాయి. వెబ్ ఆర్చీవ్ అని ఇట్లా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, వాటిలో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏదో ఒక రకమైన సోర్స్ దొరుకుతుందిలే, చూద్దాం. ఆన్లైన్లో పీడిఎఫ్లు దొరుకుతాయి, చాలా మంది పెడతా ఉంటారు.
ఎస్. ఇంకా దట్స్ ఆల్ అండి. ఓకే, యా, నైస్. ఓకే, ఇంకా నెక్స్ట్. హలో సార్. నమస్తే అండి. నమస్తే. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నాకు ఒక 2 క్వశ్చన్స్ అడుగుతున్నా. ప్లీజ్. మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఓన్గా ఈ ఆస్ట్రాలజీ మనము చెప్పగలిగే యోగం అనేది కొంతవరకు ఉండి కొంత లేదనుకోండి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదన్నా ఉందా? అంటే మంత్రం కానీ సంథింగ్ ఏదన్నా, ఇప్పుడు గాయత్రి మంత్రం చేసుకోవడం కానీ అలా ఏమన్నా ఉంటుందా? ఒకటి ఆ క్వశ్చన్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? అది దాని బేస్ ఇంకోటి కండిషనల్ బేస్డ్ క్వశ్చనా లేదంటే అది వేరే క్వశ్చనా? లేదు, డిఫరెంట్ క్వశ్చన్ అది. ఓకే, ఓకే, సరే అయితే. సో అయితే ఏంటంటే, సో నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ నేర్చుకోవడం కోసం నేను ఎట్లయినా నాకు ఆస్ట్రాలజీ కావాలని చెప్పి గుళ్ళకు పోయి దండం పెట్టుకునేవాడిని. తర్వాత ఏం చెప్పారంటే, సుబ్రహ్మణ్య స్వామి అయితే ఆస్ట్రాలజీ బాగా ఇవ్వగలుగుతాడని చెప్తే సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టుకున్నాను. దాని తర్వాత అట్లా కాదు, చదువుల తల్లి అని చెప్పేసి బాసర వెళ్ళి బాసరలో దండం పెట్టుకున్నాను. ఇట్లా రకరకాల ప్రయోగాలు చేశాను. సో రకరకాల ప్రయోగాలు అంతే. మిగిలింది నేచర్ మనకి ఇది ఇవ్వాలి అని అంటే అది ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. నేను ఈ ఆర్టికల్లో కూడా రాసినట్టున్నాను. నాకు ఎవ్రీ స్టెప్లో ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో రకంగా మనకి అంటే ఇప్పుడు నాకు చెప్పడానికి నాకు ఎంతైతే ఇంట్రెస్ట్ ఉన్నదో నాకు వస్తేనే కదా నేను చెప్పేది. సో కాబట్టి నేచర్ అట్లా రెసిప్రోకల్గా సపోర్ట్ చేస్తా వెళ్ళింది. అది జరుగుద్ది. ఫస్ట్ అయితే మన ప్రయత్నం మనం స్టార్ట్ చేయాలి. అది మీరు ఇది ఇట్లనే జరుగుద్ది, మీరు పలానా మంత్రం చేస్తే అది పెరుగుద్ది అని స్పెసిఫిక్గా అయితే చెప్పలేను. ఖచ్చితంగా మన ప్రయత్నంగా మనం వెళ్తాము. చార్ట్లో అయితే 3, 8, 12 కాంబినేషన్స్ ఉంటే మనకి ఆ సీక్రెసీని ఏదైతే ఉంటుందో, లర్నింగ్ ఆఫ్ సబ్జెక్ట్ ఎగ్జిస్టింగ్ ఉన్నది ఒకటైతే, రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండే మైండ్ సెట్తో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ సెట్ అనేది ఇంకోటి. అర్థమైందా? బుక్లో ఉన్నది బుక్లో ఉన్నట్టుగా చదువుకోవడం అనేది లర్నింగ్, అది గ్రాస్పింగ్, అండర్స్టాండింగ్, లర్నింగ్. కానీ దాని నుంచి మనం ఇంకోటి కొత్తగా ఆలోచించగలగడం, అది వర్క్ అవ్వగలగడం, ఇది రీసెర్చ్ అనమాట. ఈ 2 పాయింట్స్ ఉన్నాయి అనమాట. ఈ 2 పాయింట్స్ కాంబినేషన్స్ ఒరిజినల్గా ఉంటూ ఉంటాయి. బట్ ఇక నేచర్ ఒక్కోసారి కొన్ని విషయాలు మీరు కొందరు చార్ట్లో పలానా స్కిల్ సెట్ ఉంది అని చెప్పి మీరు చెప్పగలుగుతారా? ఎగ్జాక్ట్లీ ఒక్కోసారి కూడా చెప్పలేరు అనమాట. సో కాబట్టి మన ప్రయత్నం ఏదైతే మనము పాజిటివ్ గుడ్ హార్ట్తో మనం ప్రయత్నం చేస్తామో అది వర్క్ అవుద్దని నేను నమ్ముతున్నాను. క్లారిఫైడా? సాటిస్ఫైడా? ఫస్ట్ అది మన చేతిలో ఉండదని కొంతవరకు అర్థమైంది. తప్పుగా అర్థమైంది. మన చేతుల్లో ఉంది, మన ప్రయత్నం అనేది మన చేతుల్లో ఉన్నది, మిగిలింది నేచర్ చూసుకుంటుందని అర్థం చేసుకోండి. ఓకే, ఓకే. ఎస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనము ఎంతైతే నేర్చుకున్నామో కొన్ని లూప్ హోల్స్ లాంటివి ఉంటాయి కదా. అందుకే కదా మల్టీ లేయర్డ్ ప్రిడిక్షన్ బిల్డ్ చేసాం. సో వేదిక్, వెస్టర్న్, కేపీ, నాడి అని ఇవన్నీ మల్టిపుల్ సిస్టమ్స్ ని ఎక్స్ప్లోర్ చేసింది అందుకేగా. సో మన మూడ్ అనేది కూడా అప్పుడు ఆ టైంలో మనకు ఫేవరబుల్ టైం లేక మనము రాంగ్ ప్రిడిక్షన్ చేసాం అనుకోండి. ఎందుకు కూర్చున్నా మూడు బాగలేనప్పుడు? అంటే మూడు కాదు కావచ్చు, అంటే ఫేవరబుల్ టైం మనకు డిఫరెంట్. ఇప్పుడు ఒక దశలో నువ్వు వేరే వాడి గురించి చెప్తున్నప్పుడు నీ టైంతో సంబంధం ఏంది? వేరే వాడికి అనుకూలంగా ఉంటే రైట్ ప్రిడిక్షన్ వస్తుంది, లేకపోతే రాదు. ఫస్ట్ మనకి పర్సనల్ గా ఇంట్రెస్ట్ లేకుండా మన టైం బాగోలేదు, ఇదంతా ఇన్ఫీరియారిటీ, ఇల్యూషనరీ కాన్సెప్ట్స్ అనమాట ఇవన్నీ. అర్థమైందా? ఇవన్నీ ఓవర్ థింకింగ్. అసలు అవన్నీ చేయకూడదు. మనం ఫస్ట్ స్కిల్ సెట్ మనం ఫస్ట్ సఫిషియెంట్ గా మనకు ఖచ్చితంగా చెయ్యాలనే సంకల్పంతో మనం చేస్తా వెళ్ళామనుకో, మనకి ఎంత వచ్చింది ఎంత రాదు, ఏ విషయంలో గ్యాప్ ఉంది అనేది మనకి క్లారిటీ రాదా? వస్తుంది కదా. అప్పుడే కదా మనం వేరే వాళ్ళకి. సో నేనేం చెప్తా ఉన్నానంటే మీ మూడ్ కోసం, ఓకే, మీరు అందరికీ పాస్ట్ ప్రిడిక్షనే చెప్పండి, ఫ్యూచర్ నేను చెప్పను, నేను ఎల్బోర్డ్ అని చెప్పి మెడలో వేసుకోండి, సరిపోద్ది. మీకు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారో, మీరు పాస్ట్ అంతా టాలీ చేసినప్పుడు ఫీల్ అయిన రోజు మీరు ఫ్యూచర్ చెప్పండి. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకు అంటే ఎన్ని చార్ట్స్ మనం అంటే ఎన్నిసార్లు చెప్తే అది లిమిట్ అనేది ఇది ఓకే, అంటే మనం ఒక ఎగ్జామ్ లాగా పాస్ అయినాము అని మనం ఎట్లా క్లారిఫై చేసుకోవచ్చు? మనం ఎలిజిబుల్ వచ్చింది మనం చెప్పడానికి ఫ్యూచర్ అనేది. నిజమైన గురువులు ఎవరంటే మన దగ్గర చెప్పించుకునే వాళ్ళే. ప్రతిరోజు ఒక పాయింట్ చెప్పిపోతారు, చెంప మీద అటు ఒకటి ఇటు ఒకటి వేసి సరిగ్గా చెప్పట్లేదని. అర్థమైందా? సో వాళ్ళే చాలా బాగా చెప్పగలుగుతారు. మనం చెప్తా ఉంటే అదే వస్తుంది. మా ఫ్రెండ్కి ఒక రోజు ఫోన్ చేశా, వాడు ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళడానికి 3 గంటల జర్నీ అనమాట.
వాడికి స్టార్ట్ చేసా బుక్ తీసి ఇగో కాంబినేషన్ 1 రా నీ దానిలో ఉన్నది ఇది, ఇగో ఇది ఇన్రా అని చెప్పి వాడు వెళ్ళే వరకు చెప్తానే ఉన్నాను అనమాట. నెట్వర్క్ బ్రేక్ అవుతాను. సో మనం చెప్తా ఉంటే అసలు మీరు మొదట అడిగి ఇయ్యండి ఫస్ట్ స్టెప్. ఇప్పుడు తాడు మీద నేను ఏం చెప్పా, సర్కస్ తాడు మీద మీరు ఉన్నారు, ఒక కర్ర పట్టుకొని అటు ఇటు వెళ్తారు కదా, ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ వేస్తే అది ముందుకు పోతుంది. మీకు చెయ్యాలని ఉంటే మీరు ముందుకు చూడకండి, వెనక్కి చూడకండి, కిందకు చూడకండి, అంతా లోతుగానే కనిపిస్తుంది, చెప్పాగా. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. సో మీరు అంటే ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర నుంచి ఒక బర్త్ టైం అంటే కన్సల్టేషన్ తీసుకోవడానికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏదైతే ఆన్సర్లు విన్నారో ఆన్సర్ మీకు సంతృప్తికరంగా ఉందా లేదా అనేది నాకు చెప్తలేరు. ఎస్ బాగున్నది. ఓకే రైట్. అయితే మీరు రిక్వైర్మెంట్ లాగా పెట్టేసుకుని ఒక ఫిల్టర్ పెట్టేసుకొని దాని ప్రకారంగా చెప్తారు కదా, అంటే వాళ్ళకు చెప్పే ఒక ఫిల్టర్ లాంటివి పెట్టుకొని కన్సల్టేషన్ ఇస్తారు కదా. సో అలాగే మేము కూడా అలాంటి ఏమన్నా చేయొచ్చా, లేకుంటే అంటే అవి అందరికీ అప్లై అవుతుందా, లేకుంటే మా ఓన్ ఫిల్టర్స్ మేము పెట్టుకోవాలా, లేకుంటే అది కామన్ ఫిల్టర్స్ కొన్ని యూజ్ చేసుకోవచ్చా? అయితే ఇది అన్నప్రసన్న రోజే ఆవకాయలాగా ఉంది. సో అది దాని గురించి టెన్షన్ కావడకండి. ఫస్ట్ సబ్జెక్ట్ని మనం ఫన్గా నేర్చుకున్న తర్వాత ఏం చేద్దాం, దాన్ని బిర్యానీ చేద్దామా, బెండకాయ కూర చేద్దామా అనేది తర్వాత ఆలోచించుకోవచ్చు. ఏముంది? హ్యాపీయా? ఓకే, థ్యాంక్ యూ సార్. హ్యాపీ గురు పౌర్ణమి. ఎస్, నెక్స్ట్. నమస్కారం వినోద్ గారు. నమస్తే అండి. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రస్తుతానికి నాకేం క్వశ్చన్ లేదు సార్, క్లాస్ స్టార్ట్ అయినప్పుడు క్వశ్చన్ అడుగు. డెఫినెట్లీ అండి. ఎలా ఉంది ఇవాళ మొత్తం? బాగుంది సార్. ఓకే, షూర్ అండి. ప్లీజ్ నెక్స్ట్. సో నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. జనరల్లీ ఓకే సారీ స్టీవ్, ప్లీజ్ అన్మ్యూట్. యా ఓకే. సో బేసికల్లీ నా ఫ్రెండ్ యూజువల్లీ టైమింగ్ చాట్ అడుగుతారు. అతను మీ కస్టమరే, కానీ నాకు మీ దగ్గర నేర్చుకున్నాను, మీకు బాగా కనెక్ట్ అయ్యాడు. రైట్, మీ ఫ్రెండ్ కాబట్టి మీకే కనెక్ట్ అవుతాడు. అంటే చెప్పాడు, ప్రైవసీ రీజన్ వల్ల నాకు కూడా చెప్పాడు ఏంటి ఎస్ ఆ నో చెప్పంటాడు. సో లెటర్స్ మనకి లగ్నం బట్టి అది నో కనిపించింది, మనం నో చెప్పాము ఓకే అనుకుందాము. సో ఇప్పుడు మనం నో చెప్పాం కాబట్టి అతను ఆ పని చేయకపోవడం వల్ల ఏమైనా బాధపడతాడా? బికాస్ అతని కోరికకి మనం లగ్నం వేసి చెప్తున్నామా, లేకపోతే అంటే ఇంతకీ ఆ కోరిక ఏందో చెప్పడం నాకు కూడా తగులుతాడులే రెగ్యులర్ గా అట్లాంటి వాళ్ళు. సో నేనేమనుకుంటున్నానో చెప్పను, ఆ టాపిక్ ఏంటో చెప్పను. నువ్వు టైం చాట్ వేసుకో ఏదో చెప్తావు కదా, సో నువ్వు చెప్పు అంటాడు అనమాట. అర్థమైందా? సో తర్వాత చెప్తాడు, అదే కెమెరా గురించో లేదంటే దేని గురించో ఏది గురించో చెప్తా ఉంటాడు. అట్లా జరుగుతూ ఉంటది. సో విషయం ఏందో తెలియకుండా సో మనం దేన్నని ఇంటర్ప్రిట్ చేసుకోవాలి? ఏ విషయంలో అయినా జ్యోతిష్యాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. మనకి ప్లస్ మైనస్ వాల్యూ కొంతవరకు తెలుస్తుంది, కానీ ఆ విషయం ఎంత పెద్దది ఎంత చిన్నదని తెలియదు. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నేను నా మనసులో అనుకుంటున్నా, నువ్వు చెప్పు ప్లస్ మైనస్ చెప్పు. సో ఒకసారి ప్లస్ వచ్చింది, 6 నెలల తర్వాత అడిగితే మైనస్ వచ్చింది, అప్పుడేమంటావు? సో ఏ విషయానికి దీన్ని వాడాలి అనే దాని మీద మనకు అవగాహన ఉండాలి. అప్పుడు చెప్పే విషయం నీ చేతుల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఈ విషయం ఏంటిదో క్లారిటీగా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎస్ నో చెప్పొద్దు. మనం మనం ఎందుకు చెప్పాలి? నచ్చిన వాడి దగ్గర అడుక్కో మనం వాళ్ళని. ఇలా చెప్పచ్చా? పోనీ ఇంకా లాస్ట్ మినిట్ లో ఒక ఆన్సర్ చెప్పాలనుకున్నప్పుడు లాస్ట్ మినిట్ లో ఎందుకు చెప్పాలి అదే అడుగుతా ఉన్నా. ఆ విషయం ఏంటో తెలియకుండా వాడు ఏదో చేద్దాం అనుకుంటాడు, ఓకే నువ్వు ఎస్ అన్నావు అని వెళ్ళిపోయినా అంటాడు. అర్థమైందా? నువ్వు ఎందుకు చెప్పాలంటున్నా? నువ్వు ప్రాక్టీస్ చేసుకో, నువ్వు రాసి పెట్టుకో. ఓకే, ఒక పేపర్ మీద ఒక బుక్ లోనూ రాసి పెట్టుకుని పలాదని నేను ఎస్ అనుకుంటున్నాను, వాడు ఎస్ అయితే ఇది చేసి ఉంటాడు, నో అయితే చేసి ఉంటాడు అని రాసుకో. వాడికి ఏదైతే ఫీలింగ్ ఉంటుందో వాడికి చేంజ్ అయిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు వచ్చే ఫ్రెండ్ కాబట్టి ఇట్లా అనుకున్నారా నువ్వు నాకు ఆ రోజు చెప్పలేదని చెప్తాడు. తర్వాత అది చూపెడదాం మనం వాడికి. అంటే ఈ ఫ్రెండ్ ఏ లెవెల్కి వెళ్ళిపోయాడంటే ఇంకా టెస్టింగ్ అనమాట. నాకు చాలా చాట్లు ఇచ్చేవాడు, వాడికి వచ్చిన ప్రతి మ్యాచ్ ని ఇచ్చి ఈ అమ్మాయి క్యారెక్టరిస్టిక్స్ చెప్పంటాడు. రఫ్ గా నీకు సెట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇలా స్క్వేర్ ఉంది లేదు ఇవన్నీ చెప్పాక మళ్ళీ 2 నెలల తర్వాత ఇంకో చాట్ అదే ఇస్తాడు. మళ్ళీ ఎందుకు నాకు తెలియదు, నేను రిపీట్ గుర్తు పెట్టుకోలేదు. ఏంటని అడిగితే నువ్వు కరెక్ట్ సేమ్ చెప్తున్నావు లేదా టెస్ట్ చేస్తున్నా అంటాడు. అవును. ఇప్పుడు మన ఛానల్లో కూడా రీసెర్చ్ కాల్లో మన ఒక యూజర్ అట్లనే చేసింది అనమాట. ఒక కన్సల్టేషన్ చెప్పించుకున్న తర్వాత మళ్ళీ కూడా వచ్చి ఒక
మేబీ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ వల్ల ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేసాంలే, దాన్ని అట్లా రాకుండా వాళ్ళని ఎట్లా ఫైండ్ చేయాలి, డూప్లికేట్స్ని ఎట్లా ఫిల్టర్ చేయాలని. సో మళ్ళీ కూడా సైలెంట్గా నేను చెప్పించుకున్నానని కూడా చెప్పకుండా వచ్చి చెప్పించుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఒక యూజర్ మన దానిలో కామెంట్ చేసి, ఇతను ఆల్రెడీ చెప్పించుకున్నాడు, కన్వర్జేషన్ సేమ్ ఉంది కానీ వర్డ్స్ వేరే ఉన్నాయి అంతే తప్ప సేమ్ కంటెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ కంటెంట్ అని చెప్పి కామెంట్ చేశాడు. అంటే మనకంటూ ఒక క్యాలిక్యులేషన్ ఉంటే మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా అదే విషయం చెప్తాం కదా, మ్యాథమెటిక్స్ 2+2 = 4 అంతే. వర్డ్స్ మారచ్చు, ఇంటర్ప్రిటేషన్ మారచ్చు, కానీ మ్యాటర్ సేమే కన్వే అవుతుంది అంటిల్ నాలెడ్జ్ అప్డేట్ అయ్యే వరకు. ఎస్, ఇంకా అంతేనా? ప్రస్తుతానికి ఇంతే, ఇంకా చాలా ఉన్నాయి కానీ షూర్ మాట్లాడుకుంటే పని. ఎస్, ఇంకా వినోద్ గారు రేపటికి టాపిక్స్ ఏమైనా అంటే ఆ 24 లో నుంచి ఇవి అని ఏమన్నా అనుకుంటున్నారు? ఒక్కసారి మీరు అందరూ ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఈజీ అని లేదు, ఫస్ట్ లెసన్ నుంచి 4 లెసన్స్ అంతా ఉత్తుతే జస్ట్ ఇంట్రడక్షన్ లాంటిది. 5వ లెసన్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ వీడియో అనమాట. సో చూడండి ఒకసారి ఎలా అనిపించినాయి అనేది, మళ్ళీ డిస్కస్ చేద్దాం. రేపటికి ఏమి ఇవ్వట్లేదు. శుక్రవారం రేపొద్దున ఐఎస్టీలో, శనివారం ఆదివారం ఇప్పుడు ఈ శని ఆదివారాల్లో కండక్ట్ చేయట్లేదు, మరి 4 రోజులు లైన్గా పెడితే టార్చర్ అవుతుంది అందరికీ. దాని తర్వాత నెక్స్ట్ సాటర్డే నుంచి కంటిన్యూస్గా మనము సాటర్డే సండే కంటిన్యూ చేద్దాం. ఓకే, సో టాపిక్ అంటే ఎక్స్ప్లోర్ చేయండి. ఫస్టే భయపెట్టేయడం ఎందుకు, హోంవర్క్ ఇచ్చేసినట్టు ఉంటుంది కదా ఇంట్రడక్షన్లోనే అని. హ్యాపీగా ఉండండి. ఇంకా అంతేనా? ఎవరన్నా మాట్లాడతారా? హలో, హాయ్ వినోద్ గారు. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రీసెర్చ్ ఈ ప్రోగ్రామ్ కి పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ. ఎందుకంటే బేసిక్ గా మనకి స్క్రీన్ ప్లే అలవాట్లేదు, కొత్తగా కాబట్టి ప్రెడిక్షన్స్ చెప్పేటప్పుడు అవి రెఫర్ చేసుకుంటే స్క్రీన్ ప్లే అర్థమైపోతుంది. స్క్రీన్ ప్రెజెంటేషన్ అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక టైంలో ఒకడికి బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది ఇట్లా చెప్పారు అనుకోండి, ఆ టైంలో ఆర్ గుడ్ ఆస్పెక్ట్ జరిగింది అట్లా చెప్పినప్పుడు జాబ్ పోయింది అనుకోండి, గుడ్ ఆస్పెక్ట్ అని చెప్పావు జాబ్ పోయింది అంటారు. కానీ ఇక జాబ్ పోయిందే మంచిదైందిరా. గుడ్ స్క్రీన్ ప్లే, బ్యాడ్ స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే బాగా అలవాటు అయింది అనమాట మీ వీడియోస్ చూసి, అలా మెల్లిగా బిల్డ్ చేసుకున్నాం. దాని తర్వాత మీ రెట్రోగ్రేషన్, వెస్టర్న్ ఆస్పెక్ట్స్, ఈ రెండు ఇంకా టాప్ నాచ్ అనమాట. నెక్స్ట్ లెవెల్ కి పట్టుకుపోతాయి మనల్ని ఈ రెండు. అంటే మొత్తం ఆస్ట్రాలజీ అంతా ఒక సైడ్, రెట్రోగ్రెషన్ రూల్ ఒక్కడో ఒక సైడ్ అని అనిపిస్తుంది అనమాట. మొత్తాన్ని ఏనుగులాగా తోసేస్తుంది నా ఫీలింగ్. నాకు అర్థమైంది, రియలైజ్ అయింది. నేను ఏది కొత్తగా క్రియేట్ చేశానని క్లెయిమ్ చేసుకోవట్లేదు. అదే అంటే వెస్టర్న్ లో మీరు రెట్రోగ్రేషన్ తీసుకునే ఆస్పెక్ట్ లో ఆపోజిట్ చెప్తారు చూసారా, అవునవును, అక్కడ బోల్తా కొడతాం జనరల్ గా. మీరు ఇది డెవలప్ చేశారు కాబట్టి మాకు ఈజీ అయింది. కష్టపడి నేర్చుకున్నారు కానీ. పర్ఫెక్ట్. ఇంకా ఎలా అనిపించింది ఈ రోజంతా? మంచిగా అయిందా? ఆల్ గుడ్. వెరీ గుడ్. ఇంకా క్వశ్చన్లు ఏం లేవు కదా ఈ రోజుకి? ఒక లాస్ట్ క్వశ్చన్ అండి, ప్లీజ్. సో ఇది బర్త్ టైం రెక్టిఫికేషన్ కి మీ వీడియో సబ్లాడ్, సిగ్నిఫికేటర్, రూలింగ్ ప్లానెట్, ఆ వీడియోస్ అంటే మేబీ టూ ఎర్లీ ఏమో, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. నేను మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు ఏదైనా టూల్ అవైలబుల్ ఉందా అండి? లైక్ చిన్న ఎక్సెల్ షీట్ లాగా చేసుకున్నాము. అదే షేర్ చేద్దాం వీలైతే. యాక్చువల్గా చిన్న ప్రోటోటైప్ అన్న బిల్డ్ చేద్దాము, వెబ్సైట్ లింక్ ఇస్తే మనం ఏదైనా చేంజెస్ ఉంటే దానిలో అప్డేట్ చేద్దామని అనుకున్నాము. సో కాలేదు. సో ఒక 2 జోన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఒరిజినల్గా ఉన్న టేబుల్లో ఒక వర్షన్ ఉంది, ఇంకో టేబుల్లో ఇంకో వర్షన్ నేను బిల్డ్ చేశాను. ఈ రెండిట్లో ఒకసారి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఎవ్రీ 3 minutes ఒక జోన్ ఉంటుంది. ఆ జోన్లోనూ ఇన్ని డేట్ ఆఫ్ బర్త్లు మనం వెరిఫై చేసాం కాబట్టి ఈ జోన్ స్ట్రాంగ్, ఈ జోన్ స్ట్రాంగ్ కాదని ఇట్లా డిఫైన్ చేయడానికి కొంచెం రివర్షన్ ఉంది. బట్ ఎస్, ప్రాబ్లం ఏంటంటే ఇదే, జాబ్ వస్తే కానీ పెళ్లి కాదు, పెళ్ళి అయితే కానీ జాబ్ రాదన్నట్టు ఎలానో. సో ప్రిడిక్షన్ చెప్పాలంటే బర్త్ టైం రైట్గా తెలియాలి. బర్త్ టైం రైట్గా తెలిస్తే తప్ప ప్రిడిక్షన్ సరిగా చెప్పలేని సమస్య. ఫస్ట్ అయితే ప్రిడిక్షన్ నేర్చుకోండి, తర్వాత బర్త్ టైం నేర్చుకోండి, తర్వాత ఇక ప్రిడిక్షన్ ఎఫిషియన్సీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది.
ఓకే. అంటే అది శాంపుల్ హారోస్కోప్స్ రెడీగా పెట్టుకోవడానికి అవి కూడా రెక్టిఫై రెడీగా చేసి రెడీగా వాళ్ళ అంటే పేరెంట్స్ ఏదైతే ఒరిజినల్ గా ఇచ్చారో ఆ టైంని ఒరిజినల్ గా జాగ్రత్తగా తీసుకోండి. దాన్ని రెక్టిఫికేషన్ చేయాలా ఏం చేయాలనేది నేను మీకు చేస్తా. హెల్ప్ ఏది ఎట్లా చేయాలో ఏంటో మనం ప్లాన్ చేద్దాం. 100 చార్ట్లు ఫస్ట్ అందరూ ఒకేసారి కలెక్ట్ చేయలేరుగా, ఓ 10 5 చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు మీరుగా సీక్రెట్గా మీ షీట్స్ మీ దగ్గరే పెట్టుకోండి. అడిగినప్పుడు ఇద్దరు ఓకే, దానికి నేను ఇండివిజువల్గా కనెక్ట్ అయ్యి దాన్ని రెక్టిఫై చేయడం ఏదో చేద్దాం మనం. షూర్ అండి, మేక్ సెన్స్. థ్యాంక్ యూ. ఎస్ అంటే అందరూ మాట్లాడారా? అందరూ మాట్లాడలేదా అని డౌట్ నాకు. లేదు వినోద్ గారు. వినోద్ గారు నమస్తే అండి. నమస్తే వినోద్ గారు. సార్ అది అంటే ఇట్లా అడుగుతున్నాను ఏమనుకోద్దు. సో చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో మీరు ఫ్రీగా ఉండి మీకు అవైలబుల్ ఉండి మిగతా ఫ్రెండ్స్ అందరికి కొలీగ్స్ అందరికి ఓకే అంటే ఈ వీకెండ్ నాకు ఓకే అండి. సో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఐఎమ్ ఫైన్. ఓకే ష్యూర్ అండి, ష్యూర్ మెసేజ్ చేయండి, పర్వాలేదు. ఎస్ ఇంకా అంతేనా సార్? ఎస్ అండి, ఎస్. సో ఎవరైతే అంటే మేబీ లేట్ అవుతుంది అన్న వాళ్ళు గ్రూప్లో అదే మీటింగ్లో నుంచి లెఫ్ట్ అవ్వచ్చు, ఏం పర్లేదు. నేను చెప్పకపోయినా కొంతమంది లెఫ్ట్ అయ్యారు అనుకుంటా. సో ఐ థింక్ నో ప్రాబ్లం, ప్లీజ్ గో హెడ్. ఎస్ ప్లీజ్ అండి, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరు మాట్లాడే టైం చార్ట్ ప్రశ్న చార్ట్ రెండు ఒకటేనా సార్? ఒకటే రెండు ఉన్నాయి. సారీ, టైం చార్ట్ అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో మనం లగ్న నక్షత్రం చూడడం. ప్రశ్న చార్ట్ అంటే ఏంటంటే హారరీ నెంబర్. కేపీలో మనకి 249 సబ్లాడ్లు ఉంటాయి. దానిలో ఏదో ఒక నెంబర్ తీసుకొని మనం దాన్ని బట్టి ఒకటి ఫిగర్ అవుట్ చేసి అక్కడ లగ్నాన్ని ఫిక్స్ చేస్తాం అనమాట. అది రెండు వేరే. టైం చార్ట్ అనేది మనం కరెంట్ టైంని టైం చార్ట్ అంటారు. ప్రశ్న చార్ట్ అనేది హారరీ నెంబర్ ద్వారా డిఫైన్ చేస్తారు. ఓకే సార్. ఓకే అయిపోయిందా? ఓకే సార్, అంతే సార్. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? ఎండ్ చేసేద్దామా? అందరూ మాట్లాడారా? వినోద్ గారు ఒక చిన్న డౌట్ ప్లీజ్. ఇప్పుడు కేపీ మీ లెక్చర్స్ ఫాలో అయ్యి నేర్చుకోవడమేనా, లేకపోతే మీరు ఏమన్నా స్పెసిఫిక్ గా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేద్దాం. ఖచ్చితంగా చేద్దాం. నేను ఖచ్చితంగా ప్రతి దాని మీద మళ్ళీ ఒకసారి రిపిటేటివ్ అటెంప్ట్ లాగా, రీక్యాప్ లాగా, స్క్రాచ్ నుంచి, అర్థమైందా? మీరు అన్ని వీడియోలో చూడండి, మరి తర్వాత నా దగ్గర డిస్కస్ చేయండి అని కాదు. ఖచ్చితంగా నేను ప్రజెంట్ చేస్తాను. మీరు చూసినా చూడకపోయినా నా దగ్గర ఉంది సెల్ఫ్ ఎఫర్ట్. నేను సెల్ఫ్ ఎఫర్ట్ చేసి మళ్ళీ చెప్తా, ఏం పర్లేదు. కానీ మీరు మీ ప్రయత్నం మీరు చేయండి. నేను ఇంకా బెటర్గా చెప్పేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఎస్. ప్లస్ ఇదే ఈ టూల్ ఏమన్నా ఇస్తారా మాకు, అంటే ఫ్లాడ్ అయినా కానీ చేద్దాం ఖచ్చితంగా. ఫస్ట్ కొంచెం ప్రోగ్రెస్ అయిన తర్వాత నాకు కొంచెం టైం ఇవ్వండి. ఈ స్టెప్ లో నేను ఏదన్నా ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఏదో ఒకటి ఫ్రీజ్ చేసి అదన్నా కూడా ఇద్దాము. కాకపోతే మీకు మిస్టేక్స్ తో పోతా ఉంటది అప్డేట్. మళ్ళీ నేను అప్డేటెడ్ లాగా లేదంటే వెబ్సైట్ లో ఒక పని చేస్తాను. సో పలానా డేట్ కి ఇదిగో ఈ అప్డేట్ చేశాను అని చెప్పి వర్షన్స్ లాగా మెయింటైన్ చేస్తారు కదా, అట్లన్నా మెయింటైన్ చేసి డౌన్లోడబుల్ పెడతాను. మీకు ఒక్కళ్ళకి అని కాదు, అందరికి ఇచ్చేద్దాము. ఒకటికి ఇంకోటికి సపరేట్ రూల్స్ ఏం లేదు, అందరూ ఒకటే కాబట్టి. ఇది మామూలుగా అడుగుదాం అనుకున్నాను ఇందాక. ఇప్పుడు పరిహారాల విషయంలో మీరు అంటే వీడియోస్ లో చెప్పారు, వీడియో చక్కగా దానికోసం ఎక్స్క్లూజివ్ వీడియో పరిహారాల కోసం చేశాంగా. అంటే దీంట్లో కూడా మాకు నేర్పిస్తారు కదా, అంటే ఏ ప్లాన్ అదే కాన్సెప్ట్ ని మీరు ఎన్ని తిప్పి అడిగినా, అటు తిప్పి అడిగినా అదే చెప్తా ఉంటాం మళ్ళా. అంటే కొంతమందికి చెప్తూ ఉంటారు కదా, ఇదేంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్ళి హెల్ప్ చేయమని. అవును, లైఫ్ స్టైల్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ట్రిక్ ఎట్లా బ్రేక్ చేయాలో అది మాట్లాడదాం, దాన్ని డిస్కస్ చేద్దాం. అంతేగాని ఇప్పుడు మీరు ఏదైతే ట్రెడిషనల్ గా ఇది చెయ్యాలి అది చెయ్యాలని చెప్పేది అది ఆల్రెడీ అందరూ చెప్తున్నారు కాబట్టి నేను ఏం చెప్పను దానికి అది లైఫ్ స్టైల్ ఆఫ్ వైదిక సాంప్రదాయంలో ఉండే లైఫ్ స్టైల్ నేను డిస్కస్ చేయను. ఆస్ట్రాలజికల్ గా అర్థం చేసుకుని ప్రాక్టికల్ గా మనము కర్మ బేస్డ్ గా వై ద పర్సన్ బార్న్, ఏది లోపం వల్ల ఇక్కడ జరిగింది, దాన్ని ఫిల్ చేయాలి, దేనికోసం మనం ఉన్నాము, ఆ వ్యూలో మనం డెఫినెట్లీ డిస్కస్ అంటే కరెక్టింగ్ ద కోర్ కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేద్దాం. అది చార్ట్స్ లో డిస్కస్ చేయడానికి అవ్వలేదు, రీసెర్చ్ కాల్స్ లో కూడా అక్కడక్కడ చిన్నగా చెప్తా ఉన్నా కానీ మరి అగ్రెసివ్ గా
వచ్చాడు కదా అని చెప్పేసి డాక్టర్ లాగా మెడిసిన్ ఇచ్చి పంపించట్లేదు నేను. మనం చెప్పినా ఎవడో ఏంటో, అర్థమైందా? సో కాబట్టి సో ఎవరికి ఏది చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళు అడుగుతారు అనమాట. ఖచ్చితంగా కొంతమంది తెలుసుకోవాలనుకుంటారు, చెయ్యాలనుకుంటారు, దే వాంట్ టు బి బెటర్ ఇన్ ద లైఫ్. సో కాబట్టి అప్పుడు వాళ్ళు అటెండ్ చేస్తారు, వాళ్ళ కోసం మనం చెప్పొచ్చు అడిగితే. ఎవరైనా పరిహారం నేను కొంచెం ట్రై చేశానండి, మీరు చెప్పిన దాంట్లోనే కొంచెం వెతుకుతూ ట్రై చేస్తే నాకు ఎలా అనిపించింది అంటే, ఈ 9 planets ని మనం పంచభూతాలకు కనెక్ట్ చేసి ఆ పంచభూతాల నుంచి మనం చెప్పాలి అన్నట్టుగా అనిపించింది. అంటే కరెక్ట్ వేలోనే వెళ్తున్నారా? ఇది కరెక్టేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే నేను ఇది కరెక్ట్ లోనే వెళ్తున్నానా? అంటే అది మీరు ఒక దాని మీద ప్రజెంట్ చేసినప్పుడు నాకు అర్థమవుతుంది. మీరు బ్రాడ్గా చెప్పారు, ఓకే అని చెప్పాను. ఓకే అంటే ఎస్ కాదు, నో కాదు, కానీ బట్ తర్వాత ఆ విషయం ఏంటిది అనేది మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకే అండి, ఓకే, సూపర్, నా డౌట్ క్లియర్ అయింది. ఓకే, వెరీ గుడ్. అయితే ఈ రోజు మనం వరుసగా మైక్ ఇవ్వడానికి కుదరలే. రేపు మాత్రం ఖచ్చితంగా డిసిప్లిన్గా నేను చేస్తాను. ఏం చేస్తాను, నెంబర్లు రాసుకుని వాళ్ళకి టైం ఇచ్చామా లేదా మాత్రం టిక్ పెట్టాల్సిందే. చిన్న క్వశ్చన్, ఇప్పుడు మీరు రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు అవి బాగా ఎక్స్టెన్సివ్ గా కాకుండా టు ద పాయింట్, మనకి ఏది వాడాలో ప్రెడిక్షన్ కి అంతవరకే కదా? ఏమో మరి నేను లిమిట్ చేసుకోగలుగుతానా లేదా తెలీదు. బట్ ప్రయోగం, ఇప్పుడు నేను ప్రైవేట్ కన్సల్టేషన్ 4 గంటలు చెప్తే రీసెర్చ్ కాల్ 20 నిమిషాల్లో చెప్పాల్సి వస్తా ఉంది. అదొక ఛాలెంజింగ్ అనమాట. సో బట్ మీరు అడిగేదాన్ని బట్టి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాటిస్ఫై కావట్లేదు అనుకో, నేను ఇంకో 2 నిమిషాలు చెప్పాల్సి వస్తూ ఉంటుంది. అంటే మీకు తెలుసుగా మెయిన్ నాకు తెలుసు, కానీ నేను యూజర్ ఓరియంటెడ్ కదా, అర్థమైందా? మీకు ఎంత అనిపిస్తా ఉందనేది నేను ఫీల్ అవుతా ఉంటా. ఓకే, నాకు అట్లా సరిపోవట్లేదు, ఆయనకి సరిపోవట్లేదు అని ఫీల్ అవుతా ఉంటా, అప్పుడు చెప్తా ఉంటాను అనమాట. అది ప్రాబ్లం. అదే, ఓకే. ఓకే. సో అందరికీ శుభరాత్రి.